శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శమీక మహర్షి ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పేటటువంటి ధర్మ సందేహ సమాధానాలు వినాలి అనిపించి వింటూ దారిలో గంట కింద ఉన్న ధర్మపక్షుల్ని చూశాడని చెప్పుకున్నాం. ఆయనకి అవ్యాజమైన కరుణ కలిగింది. ఈ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఇది దైవానుగ్రహం. దైవం చక్కగా చూసిందంటే ఎలా ఉన్నా వాడికి కీడు కలగదు. దైవానుగ్రహం లేకపోతే ఎక్కడున్నా సరే వాడికి అపాయం తప్పదు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా ఏం జరిగినా సర్వం పరమేశ్వరార్పణమస్తు అంటారు. అజ్ఞానులు ప్రతి చిన్నదానికి ఏడుస్తూ నేను ఎన్ని ప్రయత్నములు చేసినా నాకెవ్వరి యొక్క సహకారం లేదని లౌకిక ప్రాణుల్ని పట్టుకుంటారు. కౌరవులకి పాండవులకి ఉన్న తేడా అదే. దుర్యోధనుడేమో 11 అక్షౌహిణీల సైన్యాన్ని నమ్ముకున్నాడు. అదే అర్జునుడు ధర్మరాజు ఇద్దరే. తక్కిన పాండవులందరికంటే ఇద్దరికీ కృష్ణుడంటే మరింత భక్తి కనుక కృష్ణుడిని సంపూర్ణంగా పట్టుకున్నారు. ఒక్క పరమాత్ముడు ఉంటే ఇవన్నీ వచ్చినట్టే. కాబట్టి ఈ పిల్లలకి యోగం పట్టి ఈ పక్షులకి శమీకుడి చేతిలో పడ్డారు. శమీకుడు ఎంతో శ్రద్ధతో పెంచాడు. మహాత్ములు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలనే తేడా లేకుండా ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు. ఎప్పుడన్నా మీరు శృంగేరి వెళ్ళండి, జింక పిల్లల్ని భారతీ తీర్థ మహాస్వామి వారు ప్రేమగా దగ్గరికి తీసుకుని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే అది చూస్తుంటే అది ఆ దృశ్యం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. తిర్యక్కుల్ని పశువులని సమానంగా చూసేవాళ్ళని సద్గురువులు అంటారు. అసలు నిజం చెప్పాలంటే ఈ తిర్యక్కుల్ని పశువుల్ని ప్రేమగా చూసేవాడికి పరమాత్మ ఇంకా బాగా సహాయం చేస్తాడు. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి అని మనకి ఉత్తర రామాయణంలో భవభూతి రాశాడు. న్యాయ మార్గంలో ప్రవర్తిస్తే, మంచి మార్గంలో ప్రవర్తిస్తే తిర్యంచ అపి సహాయతే. తిర్యక్ అంటే పక్షి, ఆకాశంలో ఎగిరేటటువంటివి. పక్షులు కూడా సాయం చేస్తాయి. ధర్మ మార్గములో నడుచుకునేవానికి పశువులు పక్షులు సాయం చేస్తాయి. ముఖ్యంగా పక్షులు తప్పక సాయం చేస్తాయి. దానికి ఉదాహరణ సీతామాతను అపహరిస్తూ ఉంటే జటాయువు రక్షించడానికి ప్రయత్నించాడు, సాయం చేశాడు. అదే దుర్మార్గుడే నడుచుకుంటే సోదరోపి విముంచతి, సొంత తమ్ముడు విభీషణుడు విడిచిపెట్టాడు. ఇది లోకానికి చెప్పడం కోసమే శమీక మహర్షి ఎంతో ప్రేమతో ఈ బిడ్డల్ని పెంచాడు. 4 పిట్టల్ని, బుల్లి పిల్లల్ని తీసుకొచ్చి వాటికి కడుపు నిండా ఫలాలు పెట్టి జలాలు పోసి ఆవు పాలు కూడా పోసి పెంచాడు. క్రమంగా పెరిగాయి. 1 మాసం గడిచింది. మాసం వరకు హస్త ప్రమాణంలో ఉన్నాయట ఈ పిట్టలు. 1 నెలాళ్ల వరకు కేవలం మన చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు. 1 మాసం గడిచింది. సరిగ్గా అమావాస్య వచ్చింది. ఆ అమావాస్య నాడు హఠాత్తుగా అందరూ చూస్తూ ఉండగా సూర్యోదయ సమయంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ ఋషులు, శమీకుడు, ఆయన శిష్యులు అందరూ కూడా సంధ్యావందనానికి ఆయత్తులయ్యారు. ఇంకా సంధ్యావందనం పూర్తిగా చెయ్యలేదు. ఎంతలో ఈ పిట్టలు ఏకంగా ఒక గరుత్మంతుడికి ఎంత ఆకారం ఉంటుందో అంత ఆకారంలోకి వచ్చాయిట. చూస్తూ ఉండగా వాటి శరీరం పెరిగిపోయింది. శరీరం విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఏమైపోయింది, ఈ పిట్టల్ని పెట్టిన పంజరములన్నీ పటాపటా పగిలిపోయాయి. అంత శరీరానికి ఈ పంజరములు సరిపోవు. ఈ పంజరములన్నీ ముక్కలైపోయాయి. ఈ పిట్టలు మహాకాయంతో లేచాయి. వాటికి పెద్ద పెద్ద రెక్కలు మొలిచాయి. ఆ రెక్కలు కూడా బంగారపు వర్ణంలో ఉన్నాయి, సువర్ణ వర్ణంలో ఉన్నాయి. ఆ పక్షులు ఒక్కసారి అంత పెద్ద ప్రమాణానికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాడు తెల్లబోయారు. ఎంతలో పెట్టలు రివ్వున పైకి ఎగిరిపోయి జవసత్వ స్ఫూర్తులప్పన్ సకల మునిజన ఆశ్చర్య సంపాద లీలా ప్రవణంబై పక్షిజాల ప్రవరములగశం పర్వతంబుల్ చలింపన్
రవిలోకాద్యోర్ధ్వలోక ప్రతతి గడవ సంరంభమే పారగా ఈ అవనీ చక్రంబు సూక్ష్మంబయి తమకు రథాంగాకృతింతోచుచున్నన్. గరుత్మంతునికి వచ్చినంత బలం వచ్చింది ఆ పెట్టలకి. పెద్ద పెద్ద రెక్కలు వచ్చాయి, శక్తి వచ్చింది, కూసేందుకు కావలసిన ఓపిక వచ్చింది. దాంతో ఆ పెట్టలు అంత ప్రమాణానికి రాగానే రివ్వున అక్కడ ఋషులందరూ చూస్తూ ఉండగా, ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగా, పైనున్న దేవతలు కూడా చూచి ఆశ్చర్యపోతూ ఉండగా పైకి ఎగిరిపోయాయి. ఎంత దూరం పైకి ఎగిరాయి? రవిలోకాద్యోర్ధ్వలోక ప్రతతి అన్నారు. సూర్యుడు ఆ పై లోకాలు కూడా వెళ్ళాయిట. సూర్యుడు దాటి, అసలు సూర్యుడి దగ్గరికి వెళ్ళడమే కష్టం. సూర్య భగవానుడి దాకా వెళ్ళడానికి ప్రయత్నించటం వల్లే జటాయువు సంపాతి గిర్రుల కింద పడ్డారు. జటాయువు అయితే కళ్ళు తిరిగి పడ్డాడు, సంపాతికి రెక్కలు కలిగాయి. కానీ వీళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల సూర్యుణ్ణి, సూర్య మండలాన్ని దాటి పైకి వెళ్ళి పైనున్న గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు చూసి ఇదంతా ఎంతసేపట్లో 48 నిమిషములలో మళ్ళీ తిరిగి వచ్చేశారట. ఆ 4 పక్షులు మొగపెట్టలు. ఈ మొగపెట్టలు ఎగురుతూ ఉంటే ఆ రెక్కల వేగానికి పర్వతాలన్నీ గ్రక్కున కదిలిపోయాయి. పెద్ద పెద్ద పర్వతములు భూమండలంలో ఉన్నాయి. మేరు పర్వతం ఉన్నది, వింధ్య పర్వతం ఉన్నది, శ్రీశైలం ఉన్నది, సోణాచలం ఉన్నది, అహోబలం ఉన్నది. ఇటువంటి కొండలన్నీ గడ 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 కదిలిపోయాయి, గ్రక్కదిలిపోయాయి. గ్రక్కదిలిపోవడం అంటే ఏమిటనమాట? ఒక్కసారి ఊగిపోయాయి. ఈ పర్వతాల మీద నుంచి రాళ్ళు దబ్బ 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 కిందకి వచ్చి పడిపోయాయి. ఈ భయంకర వేగానికి సముద్రం కిందున్నది కాస్త ఒక్కసారి ఆకాశానికి లేచి మళ్ళీ కింద పడింది. ఈ పడ్డంలో సముద్రంలో ఉన్న చేపలు, పీతలు, నత్తలు, పెద్ద పెద్ద మొసళ్ళు ఇవన్నీ ఎప్పుడైతే సముద్రం పైకి లేచి వెళ్ళి కింద పడిందో అందులోంచి వచ్చి ఒడ్డు మీద పడ్డాయి. భూమి మీద పడిన చేపల్లో కొన్ని అయితే నీరు లేక కొట్టుకున్నాయి. ఈ చేపలు పట్టుకుపోయేవాడు పట్టుకుపోయారు వాడిని. ఇంత విచిత్ర దృశ్యం ఒక క్షణకాలంలో జరిగిపోయింది. ఇంకా చెట్లు అయితే ఈ భయంకరమైన గాలికి కదిలిపోయి కొమ్మలు విరిగిపోయి ఆకులు రాలిపోయి ఒక బీభత్సం జరిగిపోయింది. అకాల ప్రళయం వచ్చినట్టు అయిపోయిందట. అక్షీణ కనక సన్నిభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రమయ్యే. ఆ రెక్కలు కూడా ఎలా ఉన్నాయి? ధగ వెలిగిపోతున్న బంగారం, పుటం పెట్టిన బంగారపు రంగులో ఉన్నాయి ఈ రెక్కలన్నీ. సాధారణంగా పక్షుల రెక్కలన్నీ ఒకే రకంగా ఉండవు, కానీ ఈ 4 పెట్టల రెక్కలు మంచి బంగారం అన్నమాట. నిన్నటి దాకా మీరు చూస్తే నవగ్రహాలకి కవచాలు పెట్టారు చూసారా? ఆ కవచాల మీద ఉదయం పూట సూర్యుడు ఎండబడుతూ ఉంటే ఏం వెలిగిపోయాయో. 2 కళ్ళు మనకి సరిపోవు ఆ సమయంలో కవచంతో కూడిన నవగ్రహాలను చూడడానికి. నాకు ఆ కవచాలను చూసినప్పుడల్లా ఈ పిట్టల రెక్కలు, ఏకలే గుర్తుకొచ్చాయి. ఈ పిట్టల రెక్కలు కూడా, ఈకలు కూడా మంచి బంగారపు రంగులు తళ్ళ వెలిసిపోతూ ఉంటే ఆ రెక్కలను ఒక్కసారి అల్లార్చుకుంటూ ఎగురుతూ ఉంటే ఆ దెబ్బకి కొండలు, ఈ చెట్లు, గుట్టలు కదిలిపోయాయి. ఇవి పైకి ఎగురుతూ ఉంటే వాటికి ఈ భూమండలం ఒక చిన్న బంతిలో కనపడింది. ఈ అవనీ చక్రంబు సూక్ష్మంబై. బాగా పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? విమానంలో ఎగురుతూ ఉంటే కింద కనపడేవన్నీ ఎలా ఉంటాయి? ఇంత పెద్ద పెద్ద చెట్లు, కొండలు కూడా ఏదో చిన్ని పచ్చిక బయళ్ళలా కనపడతాయి. ఇంకా పైకి వెళ్తే అసలు ఏం కనపడదు, మబ్బులు తప్పేం కనపడవు. విమానంలో వెడితేనే మనకి భూమి మీద ఉన్న వస్తువులన్నీ సూక్ష్మంగా కనపడుతూ ఉంటే ఇవి ఎక్కడో సూర్యమండలం దాటి వెళ్ళిపోవటం వల్ల ఈ అవనీ చక్రం భూమండలం అంతా చాలా సూక్ష్మంగా కనపడేదిట. ఇలా ఎగిరి చక్రంలా కనపడుతున్నటువంటి భూమిని చూచి అవి మళ్ళీ పరుగునొచ్చి అమాంతంగా శమీక మహర్షి కాళ్ళ మీద పడ్డాయి. ఇంతకీ వీటికి ఈ శక్తి అలా వచ్చింది. ఇవి 4 పెట్టలు. ఈ 4 మగ పెట్టలు. ఈ పెట్టలు నెలలాళ్ల క్రితం వరకు కేవలం చెయ్యి పట్టేంత మాత్రమే ఉన్నాయి, పంజరాల్లో ఉన్నాయి. హఠాత్తుగా 31వ రోజున వీటికి ఇంత ఆకారం వచ్చింది. దానికి గల కారణం ఏమిటంటే 2 ఉన్నాయట. ఒకటి వాళ్ళ నాన్నగారి ఆశీర్వచనం, రెండవది ఈ నెల్లాళ్ళు శమీక మహర్షి స్వరం తప్పకుండా పిల్లలకి పాఠాలు చెప్పాడు. స్వరం తప్పకుండా పిల్లలకి ఆయన చెప్పిన పాఠాలు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇవన్నీ శ్రద్ధగా విని అప్పచెప్పేవి. వాటికి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి వినగానే వాటి కంఠస్థం వచ్చింది.
కంఠస్థం వచ్చి స్వరం తప్పకుండా చదివాయా. మళ్ళీ చదవడంలో కూడా స్వరం తప్పకుండా చదవాలని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ మనకి మార్కండేయ పురాణంలో 4 సూచనలు చేశారు. శ్రద్ధాసక్తులతో విన్న వేదం వ్యక్తిని తరింపజేస్తుంది. వేదం అందరూ చదవక్కర్లా, ఒకవేళ చదవలేము, మనకి స్వరం రాదు, అర్థం కాదు, అయినా వేదాన్ని వింటే కొంత పుణ్యం వస్తుంది. అది మొదటి సూక్తి. వేదం ఎప్పుడూ కూడా విన్నా చాలు. అగ్ని వంటిది వేదం. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా మన శరీరాన్ని కాలుస్తుంది. వేదము కూడా అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగలిగినా చదవలేకపోయినా శ్రద్ధగా వింటే మనకి సకల శుభాలని ప్రసాదిస్తుంది. ఇంకా రెండవది ఏం చెప్పారు? చదివిన దానిని లేక విన్న దానిని స్ఫుటంగా స్వరం తప్పకుండా మళ్ళీ అప్పగించాలి. అప్పగించేటప్పుడు మాత్రం అస్పష్టంగా కాకుండా సుస్పష్టంగా అప్పచెప్పాలి. తప్పుడు శబ్దాలు లేకుండా చేయాలి. కొన్నింటికి దానికి ఇంకా అసలు ఆ శ్లోకానికి అర్థం ఉందో ఎప్పుడు కూడా తెలియదు అనమాట. చాలా చిత్రంగా ఉంటాయి. దానికి ఒక భాష ఉండదు, ఏముండదు. అది సంస్కృతమో తెలుగో తెలియదు. నువ్వు పొద్దున్నే లేచావు, నీకు సుప్రభాతం. ఇదేమిటిది? ఈ పొద్దున్నే లేచావు అనేది తెలుగు పదమా? అదిగో తూర్పు తెల్లారుతోంది, ఓ మహానుభవ తవ సుప్రభాతం. ఈ తవ సుప్రభాతం అనేది ఒక్క ముక్క మాత్రం వీడికి వచ్చినట్టుంది. బహుశా ఎక్కడో విన్నాడు ఏ సుప్రభాతంలోనో. ఈ తవ సుప్రభాతం పెట్టి సంస్కృతం అయిపోయింది అనుకుంటాడు. ఇంకా ఎక్కడ విసర్గ పెట్టాలో తెలియదు, ఏది ప్రథమా విభక్తో తెలియదు, ఏది ద్వితీయ విభక్తో తెలియదు, ఎక్కడ ఉచ్చైహిస్వరం ఉండాలో ఎక్కడ నీచస్వరం ఉండాలో తెలియదు. దానివల్ల ఏమవుతుంది? అర్థం అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో చేజేతులారా మనం అనర్థం తెచ్చిపెట్టుకుంటున్నా అంట స్వరం రాక. అలాంటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలియకపోతే ఊరుకోవడం మంచిదన్నారు. నామములకు దోషం లేదు, వేదములకు. నామం అంటారా, మీరు రామ లేక లామ అన్నా ఆయన సంతోషిస్తాడు. పరమాత్ముడికి ఒక నియమం ఉన్నది. నామస్మరణ చేసేటప్పుడు దోషములను పట్టించుకోవడానికి కేవలం వేదము వంటి వాటికి మాత్రమే స్వరం ఉన్నది. అక్కడ మాత్రం స్వరభంగం అయితే ఎంత అనర్థం వస్తుందో కాసేపు ఉన్నాక మళ్ళీ ఇంకో కథలో విందురుగాని మీరు. ఇందులో మొత్తం అన్ని కథలు ఉన్నాయి. ఇంద్రుడు అనేవాడికి ఎంత కొంప ముంచాడో వృత్రాసురుడు అనేవాడు ఈ కథలో తెలుస్తుంది. కాబట్టి ఇది స్వరం భంగం కాకుండా అప్పచెప్పే ఆ పుణ్యం రెండవ పుణ్యం. ఇంకా మూడవ పుణ్యం ఏమిటి? వీటికి తల్లి తండ్రి గురువే. ప్రస్తుతం వాళ్ళకి తండ్రి ఎవరో తెలియదు, ఎదురుగుండా ఉన్న గురువు ఉన్నాడు. గురువుని ఎవరు భక్తి శ్రద్ధలతో సేవిస్తారో, ఎవరు గురువుని నిరంతరం మనస్సులో పెట్టుకుంటారో అటువంటి పుణ్యాత్ములకి సకల పుణ్యాలు వస్తాయి, శుభాలు కలుగుతాయి, వాళ్ళకి అనేక శక్తులు వస్తాయి. అందుకే ప్రపంచమంతా తల్లకిందులైనా గురువుని మాత్రం విడిచిపెట్టకు. గురోరన్యన్న విద్యతే. గురువు కంటే అన్యము నీకు లేదు. ఎప్పటికైనా నువ్వు పట్టుకోవలసింది ఒక గురువునే. ఎన్నోసార్లు గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో 2 శ్లోకాల్లో వేదవ్యాసుల వారు గురువు గారిని తిరస్కరిస్తే వచ్చే నష్టాలు చెప్పారు. గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో ఉంటాయి 2 శ్లోకాలు చూడండి. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చిన గురువే. గురువుగారు మీ చేత ఓం అనిపించారు చాలు, దాంతో మీ జన్మ తరించినట్టే. నాకు ఒక్కసారి ఏదో ఓం అనిపించినంత మాత్రం చేత ఈయన నా గురువేమిటి, ఈయన చెప్పిన మాట నేను వినడం ఏమిటని ఆ గురువు గారిని ఎవడైనా తిరస్కరిస్తే, ఎవడు గౌరవించకుండా ఊరుకుంటాడో అటువంటి వాడు 100 జన్మలు కుక్క జన్మెత్తుతాట. సహా అతడు స్వయోనిశతంగత్వ. స్వ అంటే కుక్క, స్వయోనిశతం అంటే 100 కుక్క జన్మలు. వరసగా పిచ్చి కుక్కల జన్మెత్తుతాడు. ఆ కుక్కల్ని చితక్కొడతారు. అందులో చైనాలో కుక్క పుడితే చెప్పేక్కర్లా. చైనాలో కుక్కల్ని తిన్నంత ఆనందంగా మనం మామిడి పళ్ళు కూడా తినం. నా కర్మయోగం వల్ల ఇన్ని దేశాలు తిరిగాను కానీ ఒక్కసారి చైనా వెళ్ళాను. మళ్ళీ చైనా అంటే వణుకు పుట్టింది. పాపం చైనాలో ఉన్న తెలుగు వాళ్ళు 2016వ సంవత్సరంలో పిలిస్తే ఒక 3 రోజులు ఉండే. ఆ 3 రోజుల్లోనూ భయం పట్టుకుని ఇది చైనా కాదురా బాబోయ్ అనుకుంటూ పరుగు వెనక్కి వచ్చేసాను. వాళ్ళు మళ్ళీ రమ్మంటే మీకు పుణ్యం ఉంటుంది, మీరే వచ్చి ఇండియా వచ్చి వినండి అన్నారు. మహాభయంకరమైన దోషాలైన ఆ ప్రాంతాన్ని పక్కన పెడితే మిగతా చోట్ల పుట్టిన కుక్కే పాపం. బొచ్చు కుక్కలు అయితే పర్వాలేదు, కాస్త ఏ డబ్బున్నవాడి ఇంట్లోనో ఓ మంచి జమీందారు గారి ఇంట్లో మంచి బొచ్చు కుక్కగా తెల్ల కుక్కగా పుడితే కాస్తో కోస్తూ దాన్ని ప్రేమగా చూస్తాడు. అందులో కొన్ని చోట్ల నా అదృష్టమో ఏమిటో కానీ అమెరికాలో ఓ చోటకి వెళ్ళా. ఆ ఇంట్లో ఆయన కుక్కను పెంచేవాడు. ఎక్కడికి వెళ్ళా ఈ కుక్క కూడా రావాల్సిందే. ఇంట్లో ఎవరు లేరు ఆయనకి. కుక్క ఫ్రంట్ సీట్లో దర్జాగా అలా కూర్చుంటుంది, దాని వెనక సీట్లో గురువుగారు.
ఆ కుక్క అయితే కొంతలో కొంత జన్మల్లో కుక్క జన్మైనా కాస్త బొచ్చు కుక్కగా అమెరికా కుక్కగా పుడితే కనీసం ఏ సీట్లోనో కూర్చుంటుంది. కానీ ఈ గురుద్రోహం చేసిన వాడు ఉన్నాడే నీచాతి నీచమైన పిచ్చి కుక్కలుగా పుడతాడు. అలా 100 జన్మలెత్తి దుర్మరణం పాలవుతాడు. ఆ తర్వాత చండాలుడే పుడతాడు. గురుం హుంకృత్య తుంకృత్య వల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురుగారిని ఎవడైనా హుంకరిస్తే గురువుగారు చెప్పినప్పుడు వినాలి. ఇక రెండో మాట మాట్లాడకూడదు. నువ్వు చెయ్యి అంటే చేయటం, పో అంటే పో. ఇక రెండో ప్రశ్న లేకుండా విసిగించకుండా ఉంటే తరిస్తాడు. గురువులకి తెలుసు ఎప్పుడు తిట్టాలో, ఎప్పుడు మందలించాలో, ఎప్పుడు చేరదీయాలో తెలుసు వాళ్ళకి. అందువల్ల గురువులు విసిగించామనుకోండి, వాళ్ళ మీద హుంకరించిన తుంకృత్య తక్కువ చేసి మాట్లాడినా అదే మా గురువుగారికి వచ్చాడు దొంగండి అనకూడదు పొరపాటును కూడా. నీకు నిజంగా గురువుగారి కంటే నీ అదృష్టం బాగుండి ఎక్కువ వచ్చింది అనుకుందాం. మొదట్లో గురువుగారి దగ్గర చేరావుగా, 2 అక్షరాలు నేర్చుకున్నావు. ఆ తర్వాత నీకు యోగం బాగుండి ఇంకొంచెం బాగా పండితుడు అయ్యావు. అంత మాత్రం చేత గురువుగారిని తిట్టడమా? మా గురువుగారికి ఏమొచ్చండి, ఆయనకి 4 రెళ్ళు 8 తప్ప ఏమీ రాదు. నేను కష్టపడి పైకి వచ్చాను, బాగా చదువుకున్నాను, మా గురువు కంటే నేను గొప్పవాణ్ణి అని ఎవరైనా గురువుని తక్కువ చేసి మాట్లాడితే అలాంటి వాడు అంటే గురువుగారి మీద హుంకరించినా, తుంకృత్య తక్కువ చేసి మాట్లాడినా, ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి గురువుగారి ఆజ్ఞని పొరపాటు కూడా ఉల్లంఘించకూడదు. కిం కర్తవ్యం అని అడిగి చెయ్యాల్సిందే. ఆజ్ఞని ఉల్లంఘించరాదని శాస్త్రం. గమన విరోధం నకుర్యాత్ అని ఋగ్వేదం చెబుతోంది. ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. ఏమిటది? గమన విరోధం నకుర్యాత్ అంటే గురువుగారి కంటే మరీ ముందు వెళ్ళకూడదు, మరీ వెనక వెళ్ళకూడదు. గురువుగారు చెప్పిన మాటని కాదనకూడదు. ఒకవేళ గురువుగారు చెప్పిన మాట వల్ల ప్రమాదం వస్తుందనుకుంటే వినయముగా గురువుగారు ఇలా చేస్తే బాగుంటుందేమో, దీనివల్ల నష్టమేమో అని చెప్పాలి. అంత జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా ఆయన గమనమునకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అలాంటి వాడిని ఏమంటారనమాట? గురుని ఆజ్ఞ ఉల్లంఘించిన వాడు అంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారే, అరణ్యే నిర్జలే దేశే మంచినీళ్లు కూడా పుట్టని అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి బ్రహ్మరాక్షసుడే పుడతాడు. అందుకని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి గురువుల దగ్గర. గురువుని భక్తితో పూజిస్తే 3వ శక్తి, దానివల్ల కూడా శక్తి అనమాట. ఒకటేమిటి? వేదం వినడం. రెండవది స్పష్టంగా వల్లించడం. 3వది గురుభక్తి. ఇంకా 4వది పూర్వజన్మ సుకృతం అని ఒకటి ఉన్నది. ఇది ఇంక ఎవరి యోగం వాళ్ళది. వారి వారి పూర్వజన్మ సుకృతాలు. పూర్వకాలంలో సరస్వతిని ఉపాసించిన వారు, పూర్వజన్మలో పుస్తకాలు దానం చేసిన వారు, విద్యార్థులకి బాగా పాఠాలు నేర్పడానికి ప్రయత్నించిన వారు, వీళ్ళందరూ కూడా ఈ జన్మలో అనుకోకుండా గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారో తెలియదు. మనకు ఒక్కోసారి అనిపిస్తున్నట్టు నిన్నటిదాకా వాడు ఎందుకు పనికిరాడు, వీడు భలే గొప్పవాడైపోయాడు అనిపిస్తుంది మనకి. అది ఇప్పుడుది కాదు, అనేక జన్మల సంస్కారం. ఈ జన్మ సంస్కారం రావాలంటే మనం ఈ జన్మలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జన్మని సార్థకం చేసుకుంటే, మహాత్ముల్ని సేవిస్తే, మహాత్ములకి విద్యకి కావలసిన సహకారం చేస్తే, పుణ్య కార్యక్రమములు చేస్తే, పురాణములు వింటే, దాన ధర్మములు చేస్తే ఈ పుణ్యం రాబోయే కాలంలో మనల్ని ఉద్ధరిస్తుంది. ఈ 4 వాళ్ళని రక్షించాయి. కాకపోతే ఈ 4 పెట్టలు పైనుంచి ఎగిరొచ్చి గురువుగారి కాళ్ళ మీద పడి తర్వాత అన్నాయి, గురువుగారు మేము చిన్న పొరపాటు చేశాం, అదే బాల్య చాపల్యం అంటారు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచారు, మీ అనుగ్రహం వల్లే మేము ఈ శరీరం పొందాం, ఎంత గొప్పవాళ్ళం అయ్యాం. ఎంత గొప్పవాళ్ళం అయిన వెంటనే పైకి ఎగరాలనిపించింది. ఆ ఎగిరేటప్పుడు ఒక్కసారి గురువుగారు ఎగిరి వస్తామని మీకు చెప్పాలిగా, చెప్పకుండా టక్కన పైకి ఎగిరాం. ఇది బాల్య చాపల్యం. ఈ చాపల్యం పొమ్మంటే పోదు. ఈ తప్పుని క్షమించండి అని కాళ్ళు పట్టుకునేటవి. మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే, మీరు నేనది కాదు, ఆ బాల్య చాపల్యం అని ఒకటి ఉంటుంది. చిన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత జ్ఞానులు అయినా ఆ వయస్సు యొక్క ప్రభావం వల్ల ఇలాంటి చపలత్వం వస్తుందిట. నా చిన్నప్పుడు పురాణం చెప్పగానే టక్కనది వేదిక మీద దూకి వెళ్ళిపోయేవాడు 8 ఏళ్ల వయస్సులో. ఇప్పుడు దూకమంటే దూకుతామా? ఇప్పుడు వయస్సు ప్రభావం. అప్పుడు ఆ దూకడం ఆ ఆనందం వేరు. ఇప్పుడు చూస్తే కొంచెం మనకే సిగ్గేస్తుంది అనమాట. ఓహో, చిన్నప్పుడు అలా దూకేమే, దూకకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు దూకే ఓపిక ఉంచమండి, కాకపోతే బాగుండదు, అందుకని దూకలేకపోతున్నాం. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, మేము ఎంత గొప్పవాళ్ళమైనా కారణం మీరైనా మీకు ఒక నమస్కారం చేయకుండా తొందరపడి పైకి ఎగిరాం. ఆ ఎగరడంలో ఉన్న లోటుపాట్లు మాకు తెలియవు. అయితేనే మీరు గురువులు,
తండ్రి కాబట్టి క్షమించండి అనగానే ఆయన బాగా ప్రశంసించాడు. మీ పరాక్రమం నచ్చింది, మీ చక్కని వాక్కు నచ్చింది, వినయం నచ్చింది. నాకు ఒక అనుమానం ఉంది. ఇందాక ప్రశంసించాను, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. ఇంత స్వల్పకాలములో ఇంత శరీరము రావడం అంత తేలిక కాదు. శరీరం వచ్చినా ఎగరడం ఇంకా కష్టం. ఒక నెల్లాళ్లలో ఇన్ని శాస్త్రములు కంఠస్థం చేయటం మరింత కష్టం. ఎంత గొప్పవాడైనా ఒక్క మాసంలో ఈ పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇవన్నీ చదవాలంటే మాట్లాడండి. ఎక్కడో శ్రీకృష్ణుడు, రామచంద్రుడు ఇలాంటి వాళ్ళు రోజులలో విద్యలు నేర్చుకున్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నారని భాగవతంలో మనం చెప్పుకున్నాం. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటిని వినికి నేర్చిరిలేచ. 64 విద్యలు 64 రోజుల్లో బలరామకృష్ణులు రోజు ఒక్కొక్క విద్య గురువుల ద్వారా విని నేర్చుకుని అప్పగించగలిగారు. అది వాళ్ళు అవతారమూర్తులు కాబట్టి చేశారు. రామచంద్రుడో కేవలం 3 రోజుల్లో సకల విద్యలు గ్రహించాడు. ఇలా అవతారమూర్తులైన వాళ్ళు, యుగాలకి అప్పుడప్పుడు పుట్టేటటువంటి వాళ్ళు కొంతమంది స్వల్పకాలంలో సకల శాస్త్రాలని తమ అధ్యయనం చేసుకుంటారు. కానీ మీలా పక్షులు జన్మ ఎత్తినటువంటి వాళ్ళు ఇలా ఒక మాసంలో ఇన్ని విద్యలు నేర్చుకోవడం చాలా కష్టం. నాకెక్కడో ఒక అనుమానం ఉన్నది. ఆ అనుమానం ఏమిటో మీరే తీర్చండి. మాసములో ఇంత శక్తి పొందిన మీరు ఇలా పిట్టలుగా పుట్టడానికి కారణమేమిటి? మీ పూర్వజన్మ రహస్యం ఉన్నదా? మీరు చూస్తే దేవపక్షులు ధర్మస్వరూపులైన పక్షులు అనిపిస్తోంది తప్ప సామాన్య పక్షులు అనిపించడం లేదు. మీ పూర్వజన్మ రహస్యం ఏమిటని అడిగితే అప్పుడు మా పూర్వజన్మ రహస్యం చెబుతున్నాం. నిజంగానే నీవు అన్నది 100% సత్యం. హఠాత్తుగా రమ్మంటే ఎవరికీ గొప్ప శక్తి రాదు. మాకు కూడా ఒక కర్మ ఉన్నది అని అవి చెప్పడం మొదలెట్టేట. అన్నవుడు పక్షులిట్టులను అమ్ముని వల్లభుతో అతి ప్రియంబున విపులుండు నాగలడు పుణ్యుడు సంయమి సత్తముండు తత్తనయులు సత్తపోధనులు దాత్తగుణుల్ సుకృసుండు తుంబురుండును సుకృసుండు మాపిత కడున్ వినయంబున ఏము తండ్రికి. పూర్వం విపులుడు అని పేరు కలిగిన ఒక పక్షిరాజు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన బ్రహ్మ కోసం 1000 సంవత్సరాలు మహాతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ మెచ్చుకుని, నువ్వు భూలోకంలో బ్రహ్మవంశంలో జన్మించు, 100 యజ్ఞములు చేసి ఈ యజ్ఞముల ద్వారా భూమి సస్యశ్యామలంగా ఉండేలా చెయ్యి అన్నాడు. దాంతో ఈ విపులుడు బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల భూలోకంలో ఒక మంచి వేద పండితుడిగా పుట్టాడు. 100 యజ్ఞములు చేశాడు. యజ్ఞములు చేస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయి. యజ్ఞములు సక్రమంగా ఉంటే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ భూమి మీద యజ్ఞాలు జరగకపోవటం వల్ల, అది కూడా సక్రమంగా జరగకపోవటం వల్ల ఈ మధ్యకాలంలో కరువు కాటకాలు. భూమి మీద వర్షాలు కురవకపోవడానికి అనేక కారణాలు మనకి మార్కండేయ పురాణం చెప్పింది. అందులో ఒకటి సక్రమంగా యజ్ఞాలు జరగకపోవటం. రెండవది, మనల్ని పరిపాలించే, మన ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి ప్రభువులు పాపాత్ములైతే వాళ్ళ ప్రభావం వల్ల వర్షాలు పడవట, భూమి ఎండిపోతూ ఉంటుందిట. అందుకని పుణ్యాత్ముడు పరిపాలిస్తే నెలకి 3 లేక 4 వర్షాలు కురుస్తాయి. నెలకు 3 వానలకి తక్కువ కాకుండా రాముడి పరిపాలనలో కురిసాయి. కొంతమంది మహానుభావులు పరిపాలిస్తే టక్కన ఆ ప్రాంతంలో వర్షాలు పడతాయి. ధర్మరాజు పరిపాలనలో ఒక్కనాడు వర్షం లేకపోవడం ఉందటండి, భూమి ఎండిపోవడం ఉందా? ఋతువులన్నీ తమ తమ ధర్మములు తప్పకుండా ప్రవర్తించాయి. రాజా రాష్ట్రకృతం పాపం అని శాస్త్రం ఊరికే చెబుతోందా? కాబట్టే పరిపాలించేవాడు ధర్మాత్ములు అవ్వాలి. ఈ పరిపాలించేవాడు ధర్మాత్ములు అవ్వాలనే కోరిక మాత్రం ఈ భూమండలంలో, ఈ కలియుగంలో మనం బ్రతికుండగా చూస్తామో లేదో అది అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ వస్తుంది ధర్మ పరిపాలనని ఆశించవలసిందే. ఎందుకంటే ఇది కలిర్ ధర్మ వినాశక అని భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పాడు. కలిహి, కలిపురుషుడు ధర్మ వినాశక, ధర్మమును నాశనం చేస్తాడు. అందరూ ఎవరికి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవాలనుకుంటారట. ఈ కలియుగంలో ఉన్న మానవులు ఎవ్వరూ ఎవరిని నమ్మరు.
ఇన్ని కబుర్లు చెప్తారా? గురువుగారు మీరేం చెప్తే చేస్తానంటాడు ఒక్కొక్కడు వచ్చి. వాడు ఏం చెయ్యడు, చెప్పింది చెయ్యడు పొరపాటు కూడా. రేపు పొద్దున ఎప్పుడన్నా నాయన ప్రొద్దుటే నా బట్టలు ఇస్త్రీ చెయ్యంటే మళ్ళీ కనబడితే ఒట్టు. 10 పనులు కూడా చెప్పక్కర్లా మనం. మీరు ఎప్పుడన్నా చూడండి, మీరు ఏమండి మీరు లేకపోతే బతకలేనంటుంది ఈ భార్య. పాప వీడదని నమ్మి మర్నాడు ఓ 2 రోజులు కనపడకుండా పోతే ఈయన లేకపోతే ఆవిడ బతకడం మానేసిందా? ఈయన ఉన్నప్పుడు 2 ఇడ్లీ తింటే ఆయన వేరే ఊరెడితే 6 ఇడ్లీ తింటుంది. శుభ్రంగా చట్నీ నంచుకుని, మరి వేరుశనగ కూడా చట్నీ చేయించుకుని ఎవడి కోసం అవుతాడు? కాబట్టి ఈ సృష్టిలో పలికేదొకటి, చేసేదొకటి. అందుకే కలియుగంలో ధర్మ వినాశకుడు కలిపురుషుడు అవ్వడం వల్ల భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మరు, పిల్లలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మరు, గురువులు శిష్యుల్ని, శిష్యులు గురువుల్ని నమ్మరు. ఇంకా కొంతమంది ఉంటారు, అదేదో శక్తి పాతకం, నెత్తిమే చెయ్యడతాడు వాడు, ఇక్కడ దాకా నిక్కర్లు వేసుకు తిరుగుతారు. ఈ పాపాల గురించి మనం ఉగ్గడించడం కూడా అనవసరం. కలియుగంలో ఇతరుల యొక్క పాపాలని నెత్తి మీద వేసుకోవడం కంటే అదో దండగా. ఇలాంటి వాడు దొరుకుతారు, మోసగాళ్ళు పెరిగిపోతారు, ఒకరినొకరు మోసం చేసుకుంటారు. చివరికి ఈ కలి పరాకాష్ఠకి వెళ్ళాక ఒకళ్ళొకళ్ళు చంపుకొని భ్రష్టులు అవుతారు. అప్పుడు అవతరిస్తాడు కల్కి అనే పేరుతో పరమాత్మ. ఇంకా చాలా టైం ఉందండోయ్, మీరేం కంగారు పడకండి. కల్కి అనే పేరుతో భగవంతుడు అవతరించడానికి చాలా కాలం ఉన్నది. ఇప్పుడు ఇంకా 4,32,000 సంవత్సరాల కలియుగంలో మనం 5,129 ఏళ్లలో ఉన్నాం. అంతా ఇంకా చాలా ఉంది. ఈలోపు వచ్చేసాడని కంగారేం పడగద్దు, ఏమీ రాలా. ఈలోపు ఎవరన్నా నేను కల్కిని అంటే వాడు కలిపురుషుడు తప్ప కల్కి కాదని నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడకండి. ఎందువల్ల చెబుతున్నానంటే ఈ విపులుడు అనేవాడు 100 యజ్ఞములు చేయటం వల్ల ఆ యజ్ఞ ప్రభావంతో మేఘములు ఆకాశంలో దట్టమై సక్రమంగా వర్షం కురిపించేవి. సకాల వర్షములు కురిపించేవి, అకాల వర్షాలు కావు. వర్షములు 2 రకాలు, అకాలం, సకాలం. సకాలం అంటే ఏమిటి? మనకు అవసరమైనప్పుడు వర్షం కురవాలి, అనవసరమైనప్పుడు కురవకూడదు. ఇప్పుడు ఏమవుతుంది మనకి? సకాలంలో కురవు, తీరా పంట పండి కుప్ప నూర్పులు వచ్చేటప్పుడు నూర్చి పొలంలో పెట్టినప్పుడు అప్పుడు వర్షం కురుస్తుంది, మొత్తం పంట కొట్టుకుపోతాడు. ఇది మనకు వచ్చే నష్టం. అదే ధర్మాత్ముల కాలంలో, యజ్ఞములు సక్రమంగా జరిగే వాళ్ళ కాలంలో కేవలం పంట పండడానికి వర్షం కురిసేది. కుప్ప నూర్పులు నూర్చి ఇంటికి పంట తెచ్చేటప్పుడు ఒక్క చుక్క పడేది కాదు. అవి జాగ్రత్తగా భద్రపరుచుకునేదాకా వరుణదేవుడు అనుగ్రహించేవాడు. ఈ విధంగా విపులుడు భూమిని తన ధర్మ మార్గంతో, యజ్ఞ మార్గంతో సస్యశ్యామలం చేశాడు. అంటే వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, పంట ఇంటికి వచ్చింది, అందరూ సుఖంగా ఉన్నారు. ఆయనకి 2 కొడుకులు పుట్టారు. ఈ యజ్ఞవేత్తకి సుకృసుడు, తుంబురుడు అని 2 కొడుకులు. అందులో సుకృసుడు అనేవాడు మా తండ్రి అని పిట్టలు చెప్పాయి. మేము పూర్వజన్మలో సుకృసుడని పేరు కలిగిన మహానుభావుడు కొడుకులం. మా తండ్రి పొరపాటును కూడా అసత్యం పలికేవాడు కాదు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు. వీలున్నంత వరకు ఇతరులకు దాన ధర్మాలు చేసేవాడు. రామచంద్రుడు అంటే ఆయనకి బాగా ఇష్టం. ఎందుకంటే రామో ద్విర్నాభిభాషతే, రాముడు 2వ మాట మాట్లాడ్డు, అంతటి గొప్పవాడు మా తండ్రి. ఆయన వింధ్యపర్వత ప్రాంగణంలో ఓ పెద్ద ఆశ్రమాన్ని నిర్మించి వేలాది మంది శిష్యులకు నిరంతరం ఉచితంగా పాఠం చెప్పేవాడు. ఒకసారి ఇంద్రుడికి మా నాన్నగారిని పరీక్షించాలి అనిపించింది. వెంటనే ఇంద్రుడు చావడానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద గ్రద్ద, ముసలి గ్రద్ద కింద మారిపోయాడు. అది ముసలి గ్రద్ద, ఇంచుమించుగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ముక్కంతా బాగా శిథిలమైపోయి ఊడిపోతోంది, ఏకలు బాగా ఊడిపోయాయి, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. నీరసంగా పాక్కుంటూ ఆ ముసలి గ్రద్ద మా తండ్రి దగ్గరకు వచ్చింది. మహర్షి, ఓ సుకృశ, నేను కృషించిపోయాను, ఆహారం కావాలి, నీ దగ్గరకు వస్తే కావలసినంత ఆహారం పెడతావని, పశువుల్ని పక్షుల్ని అన్నింటినీ సమానంగా చూస్తావని, కడుపార అన్నం పెడతావని, ప్రతి ప్రాణిని గౌరవిస్తావని పెద్దలు కొందరు చెప్పారు. ఆ నమ్మకంతో వచ్చాను. నేను దండకారణ్యంలో చాలా కాలం జీవించాను. ఒకనాడు ఓ పెద్ద సుడిగాలు వచ్చింది, ఓ తుఫానుగాలు వచ్చింది. ఏమిటా తుఫానుగాలను చూశాను, పైన కొన్ని భయంకరమైన పక్షులు ఎగురుతున్నాయి. ఆ పక్షులు ఏ లోకం నుంచి వచ్చాయో తెలియదు కానీ అవి ఎగురుతూ ఉంటే వాటి రెక్కల నుంచి వచ్చిన గాలి ఓ సుడిగాలు అయిపోయింది, ఒక ప్రభంజనం అయిపోయింది, పెనుగాలు అయిపోయింది. ప్రళయకాలంలో వచ్చే గాలి అది. ఆ గాలి దెబ్బకి దండకారణ్యంలో చెట్లు విరిగిపోయి కింద పడ్డాయి.
ఓ చెట్టు మీద ఉన్నాను నేను కింద పడిపోయాను. అసలే వయస్సు మీరిన కారణం చేత అంత చెట్టు మించి కింద పడగానే నా రెక్కలు ఊడిపోయాయి, కాళ్ళు విరిగాయి, ముక్కు ఊడింది. ఇప్పుడు నేను శిథిలావస్థలోకి వచ్చాను. నాకు ముక్కుంది, కానీ ఏ జంతువుని పట్టుకొని చీల్చి తినలేను. వేటాడే శక్తి పోయింది, ఎగిరే శక్తి పోయింది. ఏదో దొరికింది కొంచెం కొంచెం తింటూ అలా అలా పాక్కుంటూ అదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉంటే కొంతమంది ఋషులు వాళ్ళల్లో వాళ్ళు, ఈ ప్రపంచంలో సుకృసుడి వంటి మహర్షి ఎక్కడైనా ఉంటాడా? ఆయన పరమదయాళుడు, ధర్మాత్ముడు, ప్రతి జీవికి ఆహారం పెడతాడు. ఆయన పశువుల్ని, పక్షుల్ని, క్రిముల్ని, కీటకాల్ని కూడా పోషిస్తాడు. ఒకసారి మాటిస్తే ఆ మాట తప్పడు. అటువంటి పుణ్యాత్ముడు ఉండబట్టి బతుకుతున్నాం. ఎవరికైనా ఎప్పుడైనా కష్టం వస్తే వెంటనే వెళ్ళి సుకృసుణ్ణి పట్టుకోండి. సుకృసుణ్ణి పట్టుకుంటే చాలు, మన సుకృతం ఫలించినట్టే, మనం సుఖంగా ఉండొచ్చని చెప్పుకుంటూ ఉంటే ఈ మాటలు నా చెవిలో పడ్డాయి. నాకు మానవ భాష వచ్చు, అందువల్లే వెతుక్కుంటూ నీ కోసం వచ్చాను. నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. బతికినంతకాలం నాకు ఆహారం కావాలి. తిండి లేక మలమల మాడి చచ్చిపోతున్న నాకు నా అదృష్టవశాత్తు నువ్వు దొరికావు. ఇంత అన్నం పెట్టి నన్ను రక్షించవయ్యా బాబు, ఆహారం పెట్టి రక్షించు అన్నది ఆ పెట్ట. ఆయన సంతోషించి, పోన్లే నా మాట, నా పలుకు లోకంలో బాగా వ్యాప్తి చెందాయి, మాట ఇస్తే తప్పనని అందరూ నన్ను నమ్ముతున్నారు. ఆ మాట ఇప్పుడు నేను నిలబెట్టుకోవాలి. నీకేం కావాలో అడుగు. పాపం నువ్వు ముసల్దాని అయిపోయావు కదా, కదలలేకపోతున్నావు కదా, అందువల్ల అన్నం పెడతాను. నా ఆశ్రమంలో ఎంతమందికైనా భోజనం పెట్టేటటువంటి వసతులు ఉన్నాయి, ఏం అడిగితే అది పెడతాను. కోరుకో, ఏం కావాలో కోరుకో, అడిగిందల్లా ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. అది పొగిడింది కదా, పొగడగానే నేను వెనక ముందు చూసుకోలేదు పాపం అమాయకుడు. అందుకని ఏం కావాలన్నా నీకు ఆహారం కింద పెడతాను, కోరుకో, వాట్ ఎవర్ యూ వాంట్ అన్నాడు. అనగానే అదేంది, ఏమయ్యో మాట ఇచ్చావు మరి తప్పకొడసమంటే, పంచభూతాల సాక్షిగా మాట ఇస్తే తప్పుతానా, నేను ఏదైనా ఇస్తానన్నాడు ఆయన. నేను నువ్వు అనుకున్నట్టుగా పళ్ళో, గోధుమలో, వరి అన్నమో, దోశలో, పెసరట్లో తినడానికి రాలేదు. నేను కేవలం మానవ మాంసం మాత్రమే తింటాను. నాకు మనిషి మాంసం కావాలి, అది కూడా తాజా తాజా మనిషి మాంసం కావాలి. అప్పటికప్పుడు ఒక మనిషి నా ముందు చచ్చిపోతే వాడిని పీక్కు తింటాను. మళ్ళీ కుళ్ళిపోయిన శవాలను తినను నేను. మనిషి మాంసం అడిగాను కదా అని ఏ శ్మశానానికో వెళ్ళి సమాధి దెబ్బలు తవ్వి అందులోంచి ఆ చెత్తా చెదారం పట్టుకొస్తావేమో, కాదు. నా ఎదురుగుండా అప్పటికప్పుడు ఒక మనిషిని వధించాలి, ఆ వధించి ఆ శవాన్ని నాకు ఇవ్వాలి, అది తింటాను అనగానే ఆయన తెల్లబోయి, క్వమానుషస్య పిసితం క్వ వయః చరమం తవ, క్వమానుషస్య పిసితం క్వ వయశ్చరమం తవ, సర్వథా దుష్టభావానాం ప్రథమో నోపపద్యతే. ఓసి పక్షి, నీ వయస్సు ఏమిటి? క్వ వయః చరమం తవ అన్నాడు ఆయన. తవ నీ యొక్క వయః వయస్సు చరమం అంటే చావడానికి సిద్ధంగా ఉన్నావు, చరమావస్థలో ఉన్నావు నువ్వు ఇప్పుడు. ఇక నీ వయస్సు అయిపోయింది, ప్రాణం రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్నావు, పోయే కాలానికి దగ్గరగా ఉన్నావు నువ్వు. ఇలా పోయే కాలం దగ్గర పడిన నీవేమిటి ఈ మనిషి మాంసం కోరడం ఏమిటి? సృష్టిలో ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి, అవి తిని ప్రాణం నిలబెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా ఈ పోయే కాలం వచ్చినప్పుడు కూడా ఇంకా మనిషిని పీక్కు తినాలనే కోరిక పోవటం లేదు నీకు, నీ బుద్ధి పొమ్మంటే పోదు. అందుకే అన్నారు, ఏమన్నారు పెద్దలు, సర్వథా దుష్టభావానాం ప్రథమ న ఉపపద్యతే. దుష్టులుంటారు, వాళ్ళకి పుట్టుకతో వస్తుందా దుష్టబుద్ధి. ఈ పుట్టుకతో వచ్చిన దుష్టబుద్ధి పుడకలతో కానీ పోదది, పొమ్మన్నా పోదది. ఈ దరిద్ర బుద్ధి ఉందే అది పొమ్మంటే పోదు. దుష్టులను మార్చలేమండో మీరు ఎంత చెప్పండి, వాళ్ళని మార్చలేము. పాపాత్ములను మార్చడానికి ప్రయత్నించడం కంటే చావడం మేలన్నారు. అందుకే లేకపోతే సుడిగాలి వీచిందా, ఆ గాలికి చెట్టు మించి కింద పడ్డావా, నీ కాళ్ళు ముక్కు అన్నీ పాడయ్యాయా, రెక్కలు ఊడిపోయాయా, చావడానికి సిద్ధంగా ఉన్నావా, ఇప్పటికిప్పుడేమో ఇంకా ఎక్కడికి నా దగ్గరకు వచ్చి ఓ మనిషిని చంపాలా నీ కళ్ళెదురుగుండా, చంపి వేడి వేడి మాంసం పెడితే ఆ మాంసమును వాడి రక్తము పుచ్చుకుంటావా, మాంసం ఆహారంగా తిని రక్తమేమో దంసపు తాగినట్టు తాగేస్తావా? ఏం బుద్ధిరా నీకు? సర్లే, నువ్వు ఎటువంటి వాడు అయితేనే, నేను నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకోవాలి. అయినా
పాపాత్ములకి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకోవడం అనేది మా దగ్గర లేదు, వాడిని మార్చలేము, మేమే మారతాం అని ఆయన ఏం చేశాట, ఒక్క క్షణం అసహించుకుని మళ్ళీ అంతలోనే సర్దుకున్నాడు. అండోయి ఆహారం పెడతామని మాట ఇచ్చాం, మాట ఇచ్చిన తర్వాత అతిథిని తిట్టకూడదు, క్షమించు. అతిథి ఎంత పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా అతిథి అతియే. వాడు అడిగాడు ఇవ్వాలి, వాడికి బుద్ధులు చెప్పడం మా కర్తవ్యం కాదు. పండితుడిని కనుక, అందులో పాఠాలు చెప్పే వృత్తిలో ఉన్నవాడిని కనుక తొందరపడి నీకు బోధ చేశాను, అంతేగాని నిన్ను నిందించడం నా ఉద్దేశ్యం కాదు. నీవడిగిన ఆహారం తాజా ఆహారం, మానవ మాంసం ఇప్పుడే పెడతానని వెంటనే ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకులు నలుగురిని పిలిచాడు. ఆ నలుగురిని పిలిచి, నాయనలారా, మీరు చిన్నప్పటి నుంచి నా దగ్గర విద్య నేర్చుకున్నారు, నన్ను భక్తితో పూజించారు, మీ ఉద్దేశంలో తండ్రి అంటే ఎవరు అని అడిగట్టు ఆయన. వెంటనే వాళ్ళు అన్నారు, తండ్రి శరీరం ఇచ్చిన మహాత్ముడు, గురువు అని అందుకే తండ్రికి పేరు. గురు శబ్దమునకు తండ్రి అని కూడా అర్థం. తండ్రి అని అర్థం, పాఠం చెప్పినవాడని ఒక అర్థం, అజ్ఞానం అనే చీకటి నుంచి బయట పారవేసేవాడని ఒక అర్థం. అందుకే గురువుని మించిన వాడు లేడు. నువ్వు మాకు తండ్రివి, జ్ఞానదాతవి, సమస్తం నువ్వే, భగవంతుడివి నువ్వు, హరి గురుడి రూపంలో ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాం, మా తండ్రి కోసం ఏదైనా చేస్తాం అని వీళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అప్పుడప్పుడే వస్తున్న నూనూగు మీసాలు తిప్పి మరీ శపథం చేశారు. నేను అడిగితే ప్రాణమైనా ఇవ్వడానికి మీరు సిద్ధమేనా అన్నాడు మళ్ళీ తండ్రి. సందేహం లేదు తండ్రి, కోరుకో అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు, ఇది ఈ ముసలి పెట్టు వచ్చింది, దీనికి పొట్ట నకనకలాడుతోందట, ఈ పెట్ట పొట్టన పెట్టుకోవడానికి మీ మాంసం కావాలట. మీ నలుగురిలో ఎవరో ఒకరు దాని దగ్గరికి వెళ్ళండి, మీ అంతటా మీరే మీ పేక్ కోసుకోండి, చావండి, మీ రక్తం అది తాగుతుంది, మీ మాంసం అది తింటుంది, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. ఎవరు పెడతారనగానే ముందు పెద్దాళ్ళు లేచాడు. మనం చెప్పుకున్నాక ఒకడు పెంగాక్షుడు, మరొకడు విబోధుడు, ఇంకొకడు పుత్రకుడు, ఇంకొకడు సుఖదుడు. ఈ నలుగురు కొడుకులు అన్నారు ఒకరి తర్వాత ఒకరు. ముందు పెద్దాళ్ళు లేచాడు. తండ్రి అంటే నమస్కారం చేయడానికి మాత్రమే పనికొస్తాడు, అంతేకాని ప్రాణం ఇవ్వడానికే. ఏదో నాన్నగారు కదా అని రెచ్చిపోయి పొగిడితే చచ్చిపోమంటావా? రెచ్చిపోయి పొగిడినందుకు మమ్మల్ని చచ్చిపోమంటావా? బాబోయ్, నువ్వు తండ్రివి కాదు, ఎండ్రివి, అందువల్ల నిన్ను పొరపాట్లు కూడా నమ్మకూడదు. అయ్యయ్యయ్యయ్యో, ఏ తండ్రి అయినా తన కుమారుణ్ణి పిలిచి నువ్వు చచ్చిపోని కోరతాడా? అలా కోరితే అతన్ని తండ్రి అంటారా? అందున చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలి పిట్ట కోసం యవ్వనంలో కడుగు పెడుతున్న ఇంకా పెళ్లి కాని పిల్లలు చావమని కోరే తండ్రి ఎక్కడైనా ఉంటాడా? చిచ్చి, నువ్వేం తండ్రివి అన్నాడు ఒకడు. పొరపాటున మాటిచ్చాము ఈ తండ్రికి, ఇలాంటి తండ్రిని తెలిస్తే ఈ తండ్రి ఏం చెబితే అది చేస్తాం అని పలికేవాళ్ళం కాదు అన్నాడు రెండోవాడు. మూడోవాడు పక్కకి తప్పుకొని, నాన్నగారండి మీరెన్ని చెప్పండి, తండ్రి చెప్పిన మాట వినడం పెద్దాడి లక్షణం లేదా ఆఖరాడి లక్షణం, మధ్యవాడ లక్షణం కాదన్నట్టు మూడోవాడు. ఇది కొత్త శాస్త్రం. అయితే పెద్దాడైనా చెయ్యాలి లేదా చిన్నాడైనా చెయ్యాలి, మధ్యవాడు ఊరికే తద్దినం పెట్టేవాడు తమ్ముళ్ళు అన్నారు, పట్టుకుంటే చాలు అనగానే ఆఖరివాడు లేచి, అంటే ఆస్తిమో మీకు కావాలా? తండ్రి చెప్పే మాట దగ్గరికి వచ్చేసరికి పెద్ద చిన్న అంటారా? అదేం కుదరదు, అసలు మధ్యవాళ్ళు ఈ పని చెయ్యాలి అని వాళ్ళలో వాళ్ళు వాదోపాదాలు మొదలెట్టారు. పెద్దాడంటే చిన్నాడు, చిన్నాడంటే మధ్యవాడు, మధ్యవాడంటే ఇంకోడు, ఇలా వాళ్ళలో వాళ్ళు తిట్టుకున్నారు. చివరికి అంతా కలిసి ఎందుకు ఈ గొడవ? పితృదేవ మనుష్యాణం యాన్యుక్తాని రుణాని వై తాన్యపాకురుతే పుత్రః న శరీర ప్రదస్సుతః. నాన్న, మా చిట్ట చివరి నిర్ణయం విను. కొడుకుల్ని తండ్రి ఎందుకు అంటాడు? తాను చచ్చిన తర్వాత తన కళేబరాన్ని మోసుకుపోయి శ్మశానంలో పెట్టి తగలబెట్టి ఆ తర్వాత పిండ ప్రదానం చేయడానికి మాత్రమే పుత్రులు అవసరం. పుత్రుల్ని కనడానికి మూల కారణం పుత్రుడు ఉత్తమగతులు కలిగిస్తాడని, పితృకార్యాలు చేస్తాడని పెద్దలు సంతాన ప్రాప్తి పొందుతారు. మేము నీ కొడుకులం, నువ్వు చచ్చిపోయాక నలుగురం కలిసి నిన్ను చక్కగా పాడె మీద పెట్టి మోసుకెళ్ళి శ్మశానానికి చక్కగా నిప్పు పెడతాం. పెద్దవాడు ఖచ్చితంగా పెడతాడు, బతికుంటే అప్పటికి తలకొరివి పెడతాడు, చిన్నాడు కాళ్ళ దగ్గర నిలబడతాడు, మేమిద్దరం మధ్యవాడు అటు ఇటు నిలబడతాం. నీకు చక్కగా దహన సంస్కారాలు చేస్తాం, నీ అస్థికలు చితాభస్మం ఇవి తీసుకెళ్ళి మంచి నదుల్లో కలుపుతాం, పితృదేవ కార్యాలు చేస్తాం. ఇటు పితృకార్యం, మనిషి కార్యం అంటే ఋషి కార్యం, ఈ మూడు చేసి నీ రుణం తీరుస్తాం.
పితృదేవతలకి పెట్టే పిండ ప్రదానం చేయటం వల్ల పితృ రుణం తీరుతుంది, దేవతల యజ్ఞాలు చేయటం వల్ల దేవ రుణం తీరుతుంది, మానవ రుణం తీరడం ఋషుల్ని వాళ్ళని సేవించడం ద్వారా తీరుతుంది. ఈ త్రివిధ రుణాలు తీర్చడానికి మేము పుత్రులం. అంతేగాని కొడుకు అంటే శరీరమును త్యాగము చేసేవాడని అర్థం కాసుమా. నా శరీర ప్రదస్సుత అన్నారట వాళ్ళు. కొడుకు శరీరం మాత్రమే ఇవ్వకూడదు, కావాలంటే పిండం 3 పిండాల బదులు ఇంకోటి ఎక్కువ అడుగు పెడతాం అంతే. పొరపాట్లు కూడా శరీరం ఇవ్వం. ఎంత గొప్ప నిర్వచనం ఇచ్చారు వాళ్ళు. ఆఖరి వాడు గొప్పదనమాట. ఈ దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం చేయమంటే చేస్తాం, కానీ శరీరం ఇస్తామా? కాబట్టి సుతః కుమారుడనగా నా శరీరప్రద, తండ్రి కోసం శరీరం మాత్రం ఇవ్వకూడదు. ఇలాంటి కొడుకులు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? తండ్రి అడిగితే ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడే మహానుభావులు ఉన్న దేశం ఇది. తల్లిదండ్రులు ఎంత సేవ చేసి జీవితంలో పైకి వచ్చారండి మహాత్ములు. శ్రవణ కుమారుడు ఎటువంటి వాడు? శ్రవణుడు అని ఒక కొడుకు ఉండేవాడు, మహానుభావుడు. గుడ్డివాళ్ళైన తల్లిదండ్రుల్ని కావడిలో పెట్టి అటు ఇటు మోసుకెళ్ళాడు. అతన్నే దశరథుడు పొరపాటున కొట్టేశాడు. దానివల్లే ఆ తల్లిదండ్రులు శాపం పెట్టారు. అలాంటి కొడుకులు పుట్టిన దేశంలో తల్లిదండ్రుల మాట వినకుండా ఏడిపిస్తున్నారు ఇవాళంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందన్నమాట. అసలు తల్లిదండ్రుల్లో కూడా ఏదో లోపం ఉందండి. ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంతసేపు ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళు కష్టపడి చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఉద్యోగాలు చెయ్యాలి అనే ఊహలతో పెంచుతున్నాం, కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళకి సంస్కారం నేర్పట్లేదు. మనలో కూడా లోపం ఉంది. అసలు సగం ముందు మనం మారాలి. పిల్లలకి ఒరేయ్ చదువు అంటే కేవలం ఈ డిగ్రీలే కాదరా, ఈ బీటెక్లే కాదరా, ఈ ఎంటెక్లే కాదరా, ఈ మెడిసిన్లే కాదరా, జ్ఞానం ఉండాలిరా, తల్లిదండ్రుల్ని పూజించండిరా అని చిన్నప్పటి నుంచి నేర్పాలి. మనం పూజించాలి, పిల్లలకి అది నేర్పాలి. లేకపోతే ఏమవుతుంది వాడికి మీరు శ్రవణ కుమారుడిని పెట్టినా తల్లిదండ్రులు మాట వెంటవాడు. వాడు శ్రవణ కుమారుడు కాకుండా అశ్రవణ కుమారుడు అవుతాడు. ఏమిటి ఉపయోగం దానివల్ల మనకి? అందువల్ల భారత కథలు, రామాయణ కథలు చెప్పాలి. చెబితే చాలా లాభం. ఈ విషయంలో మా నాన్నగారు చాలా అదృష్టవంతులు అనమాట. చిన్నప్పటి నుంచి రామాయణం, భారతం ఇవన్నీ చెప్పడం వల్ల 6 కొడుకులు అడుగులకు మడుగులు ఇస్తారు. తెలిసిన మీకు ఇప్పటికి కూడా ఇన్నేళ్ళైనా మా నాన్నగారు 2011లో వెళ్ళిపోయారు, 2001లో వెళ్ళిపోయారు. అంటే 17 ఏళ్ళు అయ్యింది. ఆయన తద్దిన ఉంటే అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలంతా చేరిపోతారు. మా ఆఖరి తమ్ముడు సహజంగా ఎక్కువ విదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. అయినా ఆ టైంకి మాత్రం ఎక్కడున్నా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినైనా వచ్చేస్తాడు. అది ధర్మం అంటే. నిజం ధర్మంగా చెబుతున్నాను, ఆనందంగా చెబుతున్నాను, గర్వంగానూ చెబుతున్నాను. ఆ 6 కూడా 17 సంవత్సరములుగా నాన్నగారి కార్యక్రమానికి అలా వస్తూనే ఉన్నాం. మా అమ్మగారు వెళ్ళిపోయి 2వ ఏడు వచ్చేసింది అప్పుడే. ఇప్పుడు అమ్మ కార్యక్రమం కూడా అంతే. కాబట్టి ఈ కార్యక్రమాలకు కూడా రాలేకపోతే, వాళ్ళు బతికొండగా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే, అంటే ఈ చెబితే ప్రజలకి తెలుస్తుంది, అందుకు చెప్పాలి. మా పెద్దన్నయ్యని పిలిచి ఫలానా అమ్మాయితో నీకు పెళ్లి చేస్తున్నానంటే, అలాగే నాన్నగారు. అసలు అమ్మాయిని చూడలేదు, తెలుసునా మీకు? తండ్రి గారు ఈ అమ్మాయితో నీ పెళ్ళి అంతే. 2వ అన్నయ్యని పిలిచారు, ఈ అమ్మాయితో పెళ్ళి. మా 3వ అన్నయ్య కాస్తో కోస్తో చూసి, అది కూడా మా నాన్నగారు చెప్పాక ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు తప్ప మిగతా ఎవ్వరూ కూడా చెబితే చేసుకోవడం అనేది ఆశ్చర్యం. ఆ రోజుల్లో నిన్న మొన్నటి దాకా నేను చెప్పేది. ఎప్పుడో పాతకాలం వాళ్ళం కాదు మేము కూడా ఈ మధ్య వాళ్ళమే. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, తల్లిదండ్రులు అంత ఉదాత్తులు, పిల్లలు అలా ఉదాత్తులై తమ ప్రవర్తనతో, తమ ధర్మాచరణతో లోకానికి ఒక మార్గదర్శకత్వాన్ని వహించాలి. మార్గదర్శకులై నడుచుకోవాలి. తల్లిదండ్రులకు ఆనందం కలిగించకపోతే ఇంకా పిల్లలు ఏమిటి? ఈ బోడి శరీరం ఎక్కువ కాలం ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది బోడి శరీరం అన్నాను. ఎందుకని బోడి శరీరం? కళ్ళు మూసి తెరిచేలోపు మన జుట్టు ఊడిపోతుంది. ఆడకైనా మక్కైనా వాళ్ళ క్రమంగా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి తలబోడి. కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, చూపులు పోతున్నాయి, కాబట్టి చూపులు బోడి. చేతులు పటుత్వంతో ఉంటున్నాయా? పూర్వం మంచి బలంగా కండలు తిరిగిన శరీరాలు, ఇప్పుడు ఈ చర్మం ఇలాగా వేళ్లాడిపోతుంది. కాబట్టి హస్తములు, పాదాలు ఇవి బోడి. మోకాళ్ళు నొప్పులు ఎక్కువైపోయి కింద కూర్చోలేకపోతున్నారు. 330 మంది కుర్చీలు ఎప్పుడు వేస్తారా అని చూస్తున్నారు పాపం. కింద కూర్చోవడానికి ఇష్టపడేవాళ్ళు కొద్దిమంది. ఈ కింద కూర్చున్న వాళ్ళు కూడా గతి లేక కుర్చీ లేక కూర్చుంటున్న వాళ్ళు కొందరును, ఏదో భక్తితో కూర్చుంటున్న వాళ్ళు కొందరును. కాబట్టి చెప్పొచ్చేదంటే మోకాళ్ళు పని చేయటం లేదు. వాళ్ళ శరీరంలో ఏ ప్రాంతమైనా మన మాట వినకపోతే దానికి బోడి అని పేరు. ఈ విధంగా శరీరం ఏమైపోతుంది? క్రమంగా బోడి అయిపోతుంది. ఈ బోడి శరీరం కోసం తల్లిదండ్రులు తిరస్కరించి, ఇంకోళ్ళని బాధ పెట్టి, డబ్బు పోగేసి ఏం సుఖపడుతున్నాం మనం ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఏదో పూర్తిగా పూర్వంలాగా మనం చెయ్యలేకపోయినా, శ్రవణ కుమారుడు సేవించినట్టు సేవించలేకపోయినా, రామచంద్రుడు అంత కాకపోయినా, ఎంతో కొంత తల్లిదండ్రుల్ని సేవించి వారికి ఆనందాన్ని ప్రసాదిస్తే జన్మ ధన్యమవుతుంది.
పాపం వీళ్ళు తొందరపడి తండ్రి అంటే కొడుకుల క్షేమం కోరుకోవాలి, కొడుకులు తండ్రికి పిండం పెట్టాలి తప్ప నా శరీర ప్రదస్వత శరీరమును త్యాగం చేసేవాడిని కొడుకు అనరు. కొడుకంటే తన శరీరమును విడిచిపెట్టి తన సుఖాలను విడిచిపెట్టి నాశనం అయ్యేవాడు కాదు. ఏమయ్యా నీకు ఏమైనా బుద్ధి ఉందా, ముసలాడు అయిపోతున్నావు, అయినా నీ కొడుకులు చంపుతావా అన్నారట వాడు ఏకంగా. నీకు బుద్ధి ఉందా అన్నారు తండ్రిని పైగా. జీవన్ భద్రాణ్యవాప్నోతి జీవన్ పుణ్యం కరోతి చ మృతస్య దేహనాశశ్చ ధర్మాద్యుపరతిస్తథా ఆత్మానం సర్వతో రక్ష్యం ఆహుః ధర్మవిదో జనాః. జీవన్ అంటే బతికున్నవాడు భద్రాణ్యవాప్నోతి సుఖాలు పొందుతాడు. ఎప్పుడూ ఎంత కష్టం వచ్చినా చావరాదు, శరీరం విడిచిపెట్టకూడదు. బతికుంటే ఏదో ఒకనాటికి సుఖం వస్తుంది. ఇవాళ ఏదో కష్టంలో ఉన్నాము కదా అని ఆత్మహత్య చేసుకోరాదు. ధైర్యం వహించి తన శరీరాన్ని రక్షించుకోవాలి. బ్రతకగా ఏదో ఒకనాటికి ప్రతి వ్యక్తి సుఖం పొందుతాడు. కొందరు 40 ఏళ్లకి, కొందరు 50 ఏళ్లకి, కొందరు 60 ఏళ్లకైనా సెట్ అవుతారు. 75 ఏళ్లకు కూడా జీవితంలో స్థిరపడిన మహానుభావులు ఉన్నారండి. ఒక ఆయనకి కూతురుంది, 40 ఏళ్ళు వచ్చింది, పెళ్ళి అవ్వలేదు. ఆయనకి 65 ఏళ్ళు వచ్చాయి. ఇంక ఈ కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను, సుఖంగా లేకపోతున్నానని బాధపడుతున్న టైంలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ సెకండ్ మ్యారేజ్ ఆయన వచ్చాడు. ఈ కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడి నుంచి ఈ మామగారిని కూతుర్ని కూడా నెత్తి మీద పెట్టుకుని అల్లుడు తన ఆస్తంతా వేళకిచ్చి సుఖపెట్టాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి చిత్రంగా ఉంటుందన్నమాట అది. కాబట్టి బ్రతికుంటే ఏదో ఒకనాటికి ఎవరికైనా కష్టం తొలగి సుఖం రావచ్చు. ఇవాళ ఉన్న కష్టం శాశ్వతం అనుకోకండి. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, అలా తిరుగుతూనే ఉంటాయి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. చక్రం గిర్రును తిరుగుతూ ఉంటే కిందున్న ఆకులు పైకి, పైనున్న ఆకులు కిందకి ఎలా వస్తాయో అలాగే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం గిర్రును తిరుగుతూనే ఉంటాయి. ఎవడూ శాశ్వతంగా సుఖంగానూ ఉండలేడు, దుఃఖంగానూ ఉండలేడు. శాశ్వతంగా అనారోగ్యంగానూ ఉండడు, ఆరోగ్యంగానూ ఉండడు, ఆనందంగానూ ఉండలేడు, ఏడుస్తూనే ఉండలేడు. ఇవన్నీ నిరంతరం మనిషికి వస్తూ పోతూ ఉంటాయి. అందువల్ల జీవులు తొందరపడి నాశనం అవ్వకూడదు. అంటే ఆత్మహత్య చేసుకోరాదు, చావరాదు. జీవించిన వాడు సుఖాలు పొందుతాడు. జీవన్ పుణ్యం కరోతి చ. బతికుంటే పుణ్య కార్యక్రమములు చెయ్యొచ్చు. మరణిస్తే ఏం చేస్తాం? బతికుంటే మంచి పనులు చెయ్యొచ్చు. మృతుడైతే వాడికి దేహం నశిస్తుంది. దేహం నశిస్తే ధర్మాచరణ ఉండదు. ధర్మాచరణ లేకపోతే ఇక వాడికి ఏ లోకం వస్తుందో తెలియదు. ధర్మం ఆచరిస్తే నరకానికి పోడు, స్వర్గం వంటి లోకాలకు ఎడతాడు. కనీసం స్వర్గం వంటి దివ్యలోకాలు రావడానికి కోసమైనా కర్మాచరణ చెయ్యాలి. ఆ కర్మాచరణ ధర్మ కర్మాచరణ చెయ్యాలంటే శరీరం ఉండాలి. అందుకే కాళిదాసు ఏమన్నాడు? శరీరమాద్యం, కుమార సంభవంలో చెప్పాడు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏదైనా ఒక ధర్మమును చెయ్యాలంటే, ఒక మంచి పని చెయ్యాలంటే, ఎవడైనా సరే ఒక మంచి పని చెయ్యాలంటే ముందు శరీరం ఉండాలి. శరీరమే కదా ధర్మకార్యాలకు మూలం. నేనంటూ బతికున్నాను కనుక ఓ మంచి పని చేస్తాను, లేకపోతే ఏం చేస్తామండి? ఎంత బాగా చెప్పాడో తెలుసా? కుమార సంభవంలో శివుడు పార్వతి దగ్గరకు వచ్చాడు. పార్వతి ఏమో ఉపవాసాలు చేసి బాగా చిక్కిపోతుంటే అప్పుడు శివుడు అంటాడు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఓ పార్వతి, ఓ ఉపవాసాలతో శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, చివరికి చచ్చిపోతావేమో. చచ్చిపోయి ఏం సాధిస్తావు? లేక అనారోగ్యం వస్తే ఏం సాధిస్తావు? ముందు శరీరమును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరం అంటూ ఉంటే ఏ పనన్నా చేస్తాం. ఏ పనికైనా ముఖ్యం శరీరం. కాబట్టి శరీరమును పోషించుకోవాలి, ఉపవాసాలు చెయ్యొద్దన్నాడు ఆయన. శివుడు చెప్పాడు పార్వతి. అందువల్ల మేము శరీరం విడిచిపెట్టదలుచుకోలేదు. ఇదంతా వాళ్ళ నాన్నగారికి చెప్పారు, ఆయనకి తెలియనట్టుగా. ధర్మాచరణకి శరీరం అవసరం. శరీరం ఉంటే నరకం రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి మేము చావాలనుకోవటం లేదు. అయినా చచ్చేదానికోసం బ్రతికిన వాడు శరీరం ఇవ్వడం ఏమిటి? తనను తాను రక్షించుకోవాలి. దీనిని ధర్మము అన్నారు. ఏమన్నారు? ఆత్మానం సర్వతో రక్ష్యం. సర్వత ఎలా అయినా సరే ఆత్మానం తనను తాను రక్షించుకోవాలి. నువ్వేం చేస్తావో తెలియదు, ముందు నిన్ను కాపాడుకో. నిన్ను నువ్వు కాపాడుకున్న తర్వాత మాత్రమే ఇతరులను కాపాడు. ఇది ధర్మశాస్త్రం చెబుతున్న మాట. దానికి ఉదాహరణ చెప్పారు వాళ్ళు.
నదిలో కొట్టుకుపోతున్నాడు ఒకడు, వాడిని రక్షించడానికి వెళ్ళాట ఇంకోడు. వాడేం చేశాడు, కంగారులో వీడిని పట్టుకున్నాడు, వీడు మునిగి చచ్చిపోయేటట్టు అయ్యట. అప్పుడు ఏం చేయాలి, ముందు వాడిని వదిలి తనను తాను రక్షించుకుని వాడిని జాగ్రత్తగా తనని పట్టుకోకుండా ఏ జుట్టో పట్టుకుని ఇడ్చుకురావాలి. వాడిని రక్షించడం కోసం నిన్ను మునిగిపోతూ ఉంటే రక్షించుకోకపోతే ఇంక వాడినే రక్షిస్తావు. కాబట్టి నదిలో కొట్టుకుపోతున్న వాడిని రక్షించడానికి వెళ్ళి తన ప్రాణం కోల్పోయిన వాడిలాగా మమ్మల్ని మేము కోల్పోం, ఇది ధర్మం అనగానే ఆయన నవ్వి, ఏమి చెబితే అది చేస్తాము నాన్నగారు అని మాట ఇచ్చి ఇప్పుడు నాన్నగారు ఆత్మాహుతి చేసుకోమంటే ఇన్ని కబుర్లు చెప్పి నోటికి వచ్చినట్టు తిడతారా, ఇదే ధర్మం అని వెంటనే ఆయన ఏం చేశాడు, ఇదిగో ఈ క్షణమే మీరు నలుగురు పక్షులైపోండి అని చెప్పించేశాడు. ఇది పక్షి లక్షణం, పక్షులకి ప్రాణభీతి ఎక్కువ ఉంటుంది. పైగా నోటికొచ్చిన కోతలు కూశారు, పక్షులు కూసినట్టు కూశారు. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఎవడన్నా పిచ్చవాగుడు అవుతే ఏ పక్షి కూసింది అంటారు. మీరు పక్షుల్లా కూసి నాకే ధర్మం చెప్పి నన్ను తిరస్కరించారు. మీరు పక్షులై భూలోకంలో సామాన్య మానవుల చేతిలో చావు దెబ్బలు తింటూ బతకండి పండి అని చెప్పించగానే వాడు తెల్లబోయి ఉడికిపోయారు, ఓ పక్కకి వెళ్ళిపోయారు. తండ్రి దగ్గర ఎదురుగుండా ఉంటే ఆ సమయంలో క్రోధావేశంతో ఉన్న ఆయన ఇంకేమంటాడు అని పక్కకి వెళ్ళారట. అప్పుడు ఆ సుకృసుడు ముసలిపెట్ట దగ్గరకు వచ్చి, ఓ ముసలిపెట్టి, నా కుమారులు నీకు ఆహారం అవ్వడానికి ఇష్టపడడం లేదు, నేను నీకు మాట ఇచ్చాను మానవ మాంసం పెడతానని, ఇదిగో నన్నే తినేయి, ఇదిగో కూర్చున్నాను పట్టుకు తినేయి అంటే మళ్ళీ ఆ పక్షి అంది, నేను ఇందాక ఏం చెప్పాను, బతికున్న వాళ్ళని తినను, నీ అంతట నువ్వు నీ తలైనా నరుక్కో లేదా యోగాభ్యాసంతో నీ ప్రాణం విడిచిపెట్టు, నీవు ప్రాణం విడిచిపెట్టగానే పీక్కు తింటానంది. వెంటనే ఆయన గట్టిగా కూర్చుని రెండు చేతులు నాభి దగ్గర చేర్చి పాదాల దగ్గర నుంచి ప్రాణం పైకి లాగట్ట. యోగాభ్యాసం చేసేవాళ్ళు ప్రాణమును కింద కాలి బొటన వేలుతో మొదలుకొని అలా పైకి తీసుకొచ్చి చివరికి తల దగ్గరికి తీసుకొస్తారు. దీనిని సహస్రార కమలం అంటారు, శిరస్సు పైభాగాన్ని. ఈ సహస్రార కమలం ఈ బిందు స్థానాన్ని టక్కన పేల్చుకుంటారు, పగలగొట్టుకుంటారు. దానికి కపాల భేదనం, రంధ్రభేదనం, సహస్రార మూర్ధ భేదనం అని పేరు. ఇది భేదించి సహస్రార కమలాన్ని భేదించి ప్రాణం పైకి వచ్చేలా చూస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, యోగశక్తితో ప్రాణం కింద నుంచి పైకి తెస్తున్నప్పుడు కిందున్న ప్రాంతాలన్నీ చచ్చుబడిపోతాయి, ఇక వాటిలో ప్రాణం ఉండదలా వేళ్లాడిపోతాయి. ఈయన యోగాభ్యాసం మొదలు పెట్టగానే క్రమంగా ప్రాణం వేళ్లల్లో నుంచి మోకాలుకి వచ్చింది. అంటే మోకాలి కింద భాగం అంతా పూర్తిగా శవమైపోయింది. మోకాల దగ్గర నుంచి నడుము దగ్గరకు వచ్చేసరికి కింద భాగం చచ్చుబడిపోయింది. వెంటనే ఆ ఎదురుగుండా ఉన్న పిట్ట కాస్త ఇంద్రుడిగా మారిపోయింది. అది పిట్ట కాదు, దేవేంద్రుడు పరీక్షించడానికి వచ్చాడు. దేవేంద్రుడు టక్కన లేచి నెత్తి మీద దెబ్బ కొట్టి, వద్దొద్దు మా ముంచ వద్దు వద్దు, నీ ప్రాణం విడిచిపెట్టకు యోగాభ్యాసంతో అని మళ్ళీ ఆయన ప్రాణాన్ని యథాస్థానంలోకి లాక్కొచ్చాడు. లాక్కొచ్చి సుకృసురుణ్ణి లేపి రెండు చేతులు జోడించి ఇంద్రుడు కూడా, నీ ధర్మమునకు నీ సత్యమునకు పరులకు ఆహారం పెట్టడానికి శరీరము కూడా త్యాగం చెయ్యడానికి సిద్ధపడిన నీ సాహసానికి దేవేంద్రుణ్ణి నేను కూడా నమస్కారం చేస్తున్నాను. ధర్మం ముందు ఎంత గొప్పవాడైనా చిన్నవాడే, ధర్మపురుల దగ్గరకు వచ్చేసరికి ఎంత గొప్పవాడైనా పసివాడే నమస్కరించవలసిందే. ధర్మాత్ములైతే దేవతలు వచ్చి నమస్కరిస్తారు, తెలిసిన మీకు. ఇంద్రాది దేవతలు నిత్యం భక్తితో పురాణం వినేవాళ్ళకి నమస్కరిస్తారు అని మనకి పద్మపురాణంలో ఉంది. పద్మపురాణంలో ఒకనాడు సూత మహర్షి సౌనకాదులకు పురాణం చెబుతూ ఉండగా 8 మంది వచ్చారు. ఆ 8 మంది బ్రహ్మచారులు. వాళ్ళు వచ్చి సూతుడు, ఈ సౌనకాది మహర్షులు అందరికీ వరసగా నమస్కరిస్తూ ఉంటే వాళ్ళు తెల్లబోయి, వీరెవరండి బ్రహ్మచారులు మాకు నమస్కరిస్తున్నారు అనగానే సూతుడు చిరునవ్వు నవ్వి, వీరెవరో మీకు తెలియలేదా, ఈ 8 మందిలో ఈయన ఇంద్రుడు, ఆయన అగ్ని, ఈయన యముడు, ఈయన నిరుతి, ఈయన వరుణుడు, ఈయన వాయువు, ఈయన కుబేరుడు, ఈయన ఈశానుడు అనగానే వీళ్ళు తెల్లబోయి, మీరంటే పౌరాణికులు పురాణం చెబుతున్నారు కాబట్టి మీకు నమస్కరించారు అనుకోవచ్చు, వింటున్న మాకు నమస్కరించడం ఏమిటి అంటే, నిత్యం శ్రద్ధతో పురాణం వినేవాళ్ళు త్రిమూర్తి ఆత్మకులు అవుతారు, త్రిమూర్తులకి దిక్పాలకులు కూడా నమస్కరించవలసిందే అన్నాడు ఆయన. అంటే అంత గొప్పవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసరికి సామాన్యులై దండం పెట్టారు. అందుకే ఇంద్రుడు ఏమన్నాడు, నేను దేవేంద్రుణ్ణే, కానీ నీ ధర్మానికి లొంగిపోయి నీకు నమస్కరిస్తున్నాను, నిన్ను పరీక్షించినందుకు నన్ను క్షమించు. ఏమి త్యాగమయ్యా నీది,
పూర్వం బలిచక్రవర్తి గురించి విన్నాం, శిబి చక్రవర్తి గురించి విన్నాం, ఇంకెందరెందరో మహాత్ముల గురించి విన్నాను, నేను చూశాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను నేను. ఆహా, నీ త్యాగం, నీ ధైర్యం, నీ ధర్మనిష్ట, నీ సత్యనిష్ట నిరుపమానం. నీ ధర్మాన్ని ఇతరులతో పోల్చలేను. కన్న కొడుకుల్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడ్డావు. ఆఖరికి నిన్ను నువ్వే త్యాగం చేసుకున్నావు. మెచ్చుకున్నాను. నీకు వరాలు ఇస్తున్నాను. అద్య ప్రభృతితే జ్ఞానం ఐంద్రం ప్రాదుర్భవిష్యతి తపస్యత తథా ధర్మే నతే విఘ్నో భవిష్యతి. ఈ రోజు నుంచి నీకు ఐంద్రజ్ఞానం అని ఒక జ్ఞానం ఇస్తున్నాను. ఈ ఐంద్రజ్ఞానం శ్రీ మహావిష్ణువు సృష్టించాడు, అది నాకు ఇచ్చాడు. ఆ జ్ఞానం వల్లే నేను 3 లోకాలు పరిపాలిస్తున్నాను. నా ఐంద్రజ్ఞానం నీకు ఇస్తున్నాను. ఈ ఐంద్రజ్ఞానం ఉన్నవాడు ఏ పని మొదలు పెట్టినా అందులో విఘ్నం రాదట. ఐంద్రజ్ఞానం ఉన్నవాడు మొదలు పెట్టిన పని పొరపాటును కూడా ఆగదు. నువ్వు తపస్సు చెయ్యి, నీకు విఘ్నం రాదు. నువ్వు విద్యలు మొదలుపెట్టు, ఆ విద్యాభ్యాసంలో అడ్డురాదు. ఆఖరికి నువ్వు ముక్తి కావాలని సంకల్పించు, నీకు అడ్డురాదు, ముక్తి పొందుతావు. ఈ రోజు నుంచి నీకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. నువ్వు ఏమంటేది అవుతుంది, నువ్వు మహాత్ముడివి అని దీవించి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే ఈ పిల్లలు పరుగు పరుగును వచ్చి ఇదంతా చూసి ఆయన కాళ్ళ మీద పడి, నాన్నగారు రక్షించండి, నాన్నగారు అయ్యి రక్షించండి అని కాళ్ళ మీద పడిపోయారు. పాపం ఈ పిల్లలకి భయం పట్టుకుని, తండ్రి, ప్రతి జీవికి మరణం అంటే భయం ఉంటుంది. ఎంత గొప్పవాడైనా సరే చావు అంటే భయపడతాడు. మంచి వాహనంలో వెడుతున్న ఒక రాజుగారు హఠాత్తుగా గుర్రాలు ఆ వాహనాన్ని తలకిందులుగా చేయగా అమ్మో అని పెద్ద కేక పెట్టేట. ఆయన జీవితంలో ఎప్పుడూ భీతి ఎరగకుండా యుద్ధం చేసిన వాడే. అటువంటి వాడు కూడా గుర్రములు ఒక్కసారి రథం తలకిందులుగా చేయగానే ఎక్కడ ప్రమాదం అవుతుందో చస్తాను అని ఒక కేక పెట్టాడు. మహారాజాధిరాజులు యుద్ధరంగంలో ఉన్నవాళ్ళు కూడా ప్రాణభీతితో మరణ భయంతో కేకలు పెడుతున్నారంటే ఇంకా మాలాంటి వాళ్ళం, బ్రహ్మచారులం, పెళ్లి కాని వాళ్ళం శరీరం విడిచిపెట్టాలంటే భయపడకుండా ఉంటామా? ఈ శరీరం ఒక నగరం, దీనికి పురము అని పేరు. మన శరీరాన్ని పురం అంటారు, గుర్తుపెట్టుకోండి. యదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. దీనికి ఒక క్షేత్రమని పేరు, దీనికి పురమని పేరు. ఈ పురానికి మన ప్రాణం ఉన్నదే, అది రాజు. ఈ జీవి ఈ శరీరం అనే పట్టణంలో ప్రవేశించాడు. శరీరం అనే పురంలో జీవి ప్రవేశించాడు, ప్రాణం ప్రవేశించింది. దీనికి రాజు జీవి. శరీరమేమో నగరంట, పురంట, దీనికి రాజు మన ప్రాణం. మరి మంత్రులు ఉండాలిగా. రాజుగారు ఉన్నారు, ప్రాణం, శరీరం ఉంది, ఇదొక నగరం. ఎప్పుడు రాజుగారు నగరము అన్నాక దానికి మంత్రులు ఉండాలి. మళ్ళీ మామూలు మంత్రులు కాదట. ఈ శరీరం అనేటటువంటి పురమునకు జీవి రాజు అయితే 2 మంత్రులు ఉన్నారట. ఈ 2 ఎప్పుడూ పరస్పర విరోధులే, ఇద్దరికి పడిదవదు. వాళ్లే ఒకడు మనస్సు, ఇంకోడు బుద్ధి. మనోబుద్ధులు దీనికి మంత్రులు. మనస్సు ఒకటి చెబుతుంది, బుద్ధి ఒక రకంగా లాగుతుంది. ఒక్కొక్కప్పుడు బుద్ధి ఏమంటుంది, ఇదిగో మనస్సు చెప్పిన మాట వెనక సుమా, మనస్సు ఏమంటుంది, తాగు అంటుంది, నువ్వు తాగావంటే ఆ తర్వాత నీ శరీరమే లాక్కుపోతాడు యముడు అంటుంది. అయినా సరే మనస్సు వినదు. ఒక్కొక్కప్పుడు మనస్సు చెబితే బుద్ధి వినదు. 2 రకాల వైరుధ్య భావములు కలిగిన మంత్రులు. ఈ 2 మంత్రుల్లో ఏ మంత్రి ఎక్కువ బలమైన వాడో ఆ రకంగా నడుచుకుంటాడు. ఒక్కొక్కడిని బుద్ధి అదుపులో పెడుతుంది, ఒక్కొక్కడిని మనస్సు అదుపులో పెడుతుంది. మనస్సు అదుపులో పెట్టిందా, బుద్ధి అదుపులో పెట్టిందా అనేది తెలుసుకోవాలంటే వాడి ప్రవర్తన చూస్తే చాలు. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడంటే, ఎవణ్ణి లెక్క చేయకుండా ఉంటున్నాడంటే, పాపములు చేయడానికి వెరవడం లేదంటే వాడికి మంత్రి మనస్సు. కానీ వీడు ధర్మ మార్గంలో నడుచుకుంటున్నాడంటే, వ్యసనములను అదుపులో పెట్టగలుగుతున్నాడంటే, మీలాగా పురాణం వినడానికి వస్తున్నారంటే మీకు బుద్ధి మంత్రి. బుద్ధి ఎప్పుడు కూడా సరైన దారిలో పెడుతుంది, మనస్సు అలా పెట్టదు. మనస్సు ఎప్పుడు పెడత్రోవలకు తీసుకెడుతుంది, బుద్ధి దీన్ని అదుపులో పెడుతుంది. కాబట్టి నాకు నమ్మకం ఏంటనమాట, మీరంతా ఇంతమంది పాపం కింద కూర్చుని ఆ పక్కన నిలబడి సీట్లు లేకపోతే పాటలు పడుతూ కూడా వస్తున్నారంటే మీరంతా మనస్సును జయించిన మహానుభావులు అనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినవాడు. వాళ్ళ మిమ్మల్ని లాగడానికి, మీ మనస్సుని లాగేసి మిమ్మల్ని నాశనం చేయడానికి మన తెలుగు ఛానల్స్ చాలా ఉన్నాయి.
ఎన్ని ఛానల్స్ అవి ఓయ్ బాబా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏ ఇంట్లోకి వెళ్ళినా ఆ సీరియల్స్కి అర్థం ఉండదనమాట. హాయిగా నాకు ఎంత సుఖంగా ఉంటుందో ఇలా ప్రవచనాలకు వచ్చినప్పుడు. ఇక ఎక్కడ టీవీ ఉండదు, సుఖంగా ఉంటుంది ప్రాణానికి. మనం దాని జోలికి వెళ్ళడం. మీరు కూడా పుణ్యాత్ములన్నీ విడిచిపెట్టేస్తారు. లేకపోతే అవేమిటవి అత్తాకోడలు ఇద్దరు కొట్టుకున్న సీరియల్స్ తప్ప ఇంకేం ఉండవు అనమాట. ఏ ఇంట్లోనే అత్తాకోడలు అంత దారుణంగా కొట్టుకుంటున్నారో, లేకపోతే అత్తాకోడళ్ళు ఇలా కొట్టుకోండి అని నేర్పిస్తున్నారో తెలియదు. ఎందుకంటే పాపం సూర్యకాంతం ఛాయాదేవి నయం వాళ్ళ కాలంలోనే బాగుంది. ఇది మరీ దరిద్రంగా ఉందన్నమాట. ఇద్దరు విలన్లు నవ్వుకోవడం, గోండాలను పెట్టడం, వీడు వాణి బాంబుతో చంపడం, ఆ కోడలు అత్తగారిని తుపాకీతో పేల్చడం, అబ్బబ్బబ్బబ్బా ఇంకా కొంతకాలం పోతే జుగుప్స్ వచ్చేస్తుందన్నమాట. ఏమి సినిమాలు ఏమిటి, ఏం సాధిస్తోంది దీనివల్ల? మహానుభావులు తమ జీవితాన్ని తపశ్శక్తితో వెచ్చించి ధారపోసి మనందరినీ పవిత్రులు చేయడానికి తీశారు సినిమాలు. అంటే పూర్వం చక్క అవి చూస్తూ ఉంటే ఏ నర్తనశాలో లేకపోతే ఏ మాయాబజారో చూస్తుంటే అసలు ఎక్కడన్నా అందులో ఒక్క అస్సిలేని శబ్దం ఉందిటండి మీరు. అందుకని చూశాను నేను వాటిని. పాత పాటలు ఎందుకు ఇంత ఇష్టంతో పాడుకుంటున్నామంటే మనం అవి కావ్యాలు. నేను ఒకసారి అవధానంలో పద్యం చెప్పాను. చిత్రములను చూడవలయు సేముషికలుగన్ అని నాకు ఒక సమస్య ఇచ్చారు ఒక ఆయన. అప్పుడు నేను అన్నాను, పాత్రాపాత్ర విచక్షణ సూత్రముతో తీసినారుసు మన పూర్వులు, చిత్రములవి కావ్యముల చిత్రములను చూడవలయు సేముషికలుగన్ అన్న. నిజానికి చిత్రములు అంటే బొమ్మలు. ఆయన ఉద్దేశం బొమ్మలను చూస్తే తెలివితేటలు వస్తాయని ఆయన ఇచ్చాడు. అప్పుడు నేనేమన్నాను, బొమ్మలు అనకుండా పాత్ర అపాత్ర అనే విచక్షణతో మన పూర్వులు సినిమాలు తీశారు. అవి చిత్రములు కాదు, చిత్రములవి కావ్యములు. ఆ చిత్రములను చూడవలయు సేముషి కలగను. అవి చూస్తే మీకు జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఉన్న జ్ఞానం పోయి అజ్ఞానం తయారై ఎందుకు పనికి రాకుండా పోతున్నారు పిల్లలు అన్నమాట. అందువల్ల ఎందుకు చెబుతున్నామంటే ప్రతి వాడికి మనస్సు బుద్ధి రెండూ ఉంటాయి. ఈ మనస్సుని అదుపులో పెట్టి దాని మీద జయము పొంది బుద్ధి సరైన మార్గంలోకి తీసుకొస్తే వాడు అదృష్టవంతుడు. లేదా బుద్ధిని లెక్క చెయ్యక మనస్సు తన ఇష్టం వచ్చినట్టు చరిస్తే వాడు భ్రష్టుడవుతాడు. ఈ రెండు ఈ పరస్పర విరోధ భావములు కలిగినవి మనకి మంత్రులు. మరి ఈ శరీరం అనేటటువంటి ఈ పట్టణమునకు ఈ పురమునకు శత్రువులు ఎవరు? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని 6 శత్రువులు. ఈ శత్రువులు ఎప్పటికప్పుడు ఈ శరీరాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తాయి. మన శరీరం పడగొట్టడానికి 6 శత్రువులు ఉన్నారట. 6 కూడా ఒకళ్ళేమో బాంబు, ఒకళ్ళేమో స్టెన్ గన్, ఒకళ్ళు కత్తి, ఒకళ్ళు ఇంకోటి, ఇలా ఆయుధాలు పుచ్చుకుని రెడీగా ఉంటారట మన పడగొట్టడానికి, మన శరీరాన్ని కోటను పడగొట్టడానికి. ఇందులో కామం అని ఒకటి ఉంటుంది. ఇదేం చేస్తుందన్నమాట, ముందు లోపల రోగాలను పుట్టిస్తుంది, అంటే కోరికలను పుట్టిస్తుంది. ఈ కోరికలు ఎక్కువైపోతాయి, ఇవి తీర్చుకోలేడు, దాంతో భ్రష్టుడవుతాడు. అన్నిటికంటే కామం మొదటి శత్రువు. కామం వల్ల ఏమవుతుంది? క్రోధం పుడుతుంది. క్రోధం వల్ల శరీర ఆరోగ్యం పాడవుతుంది. దీనివల్ల లోభం పెరుగుతుంది. ఈ వస్తువులన్నీ నావే, ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటాడు. లోభం వల్ల ఏమవుతుంది? క్రమంగా నేను, నా ఇల్లు, నా బిడ్డలు అనే మోహం ఏర్పడుతుంది. ఈ మోహం వల్ల ఏమవుతుంది? మదం ఏర్పడుతుంది. నేను గొప్పవాడిని అనుకుంటాడు. ఈ మదం వల్ల ఏమవుతుంది? మాత్సర్యం ఏర్పడుతుంది. ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఏమాత్రం తట్టుకోకుండా అయిపోతాడు. ఈ 6 శత్రువులు ఈ శరీరం అనేటటువంటి ఒక గొప్ప కోట నగరాన్ని విధ్వంసం చేసేస్తాయి. ఓ పట్టణాన్ని పాడు చేయడానికి ఈ 6 చాలట. ఈ మధ్యన ఎవరో కోతి ముక్కలు అంటున్నారు. కోతి ముక్కలు తిట్టకండి, కోతి ముక్కలు చాలా నయమండి బాబు. కోతి మోకలతోటి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. కోతుల జోలికి వెళ్ళడం వల్లే రావణాసుడు తెచ్చాడు. ఆ కోతుల కంటే మన బుద్ధి కోతులే ప్రమాదం. ఆ కోతులు ఎప్పుడూ మంచివే. కోతులు సరైన మార్గంలో అయినా ఉంటాయి, ఆకలిస్తే తింటే కాస్త కొంత తోట ధ్వంసం చేస్తాయి. ఈ లోపలున్న ఈ శత్రువులనే కోతి మోకున్నది, ఇది మరీ డేంజరు. అందుకే శంకరాచార్యులు వారు అద్భుతమైన శ్లోకం రాశారండి శివానందలహరిలో. ఆయన కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవభవదధీనం కురు విభో. ఓ శివ, నువ్వు కపాలివి. సంబోధనలో కపాలిన్ అంటే ఓ కపాలం చేతిలో పట్టుకున్నవాడా అంటే అర్థం ఏంటి? భిక్షాపాత్రని చేత్తో పట్టుకుని ముష్టెత్తుకునేవాడా. ఒకప్పుడు బ్రహ్మ తల నరికి ఆ బ్రహ్మకపాలం చేత్తో పట్టుకుని ఈశ్వరుడు ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అని యాచించాడు. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, చేతిలో కపాలం పుచ్చుకుని ఇంటింటికి భిక్షానికి వెళ్ళే ఓ ఈశ్వర, నువ్వు ఆది భిక్షువువి. భిక్ష కోసం ఇంతమంది ఇళ్ళకి వెళ్ళకు, వెళ్ళినా వాళ్ళు వెయ్యరు. భిక్షకి వెళ్ళేటటువంటి వాడు ఉట్టినే చెయ్యి చాచి భిక్షాందేహి అంటే వేస్తాడా? వెయ్యడు.
నీకు భిక్ష రావాలంటే నేను నీకు ఒక కిటుకు ఇస్తాను, ఓ మంచి మాట చెబుతాను, వింటావా? ఏమిటంటావా? నా దగ్గర ఒక కోతి ఉంది, నా మనస్సు, నా చెప్పిన మాట వినదు. ఈ నా మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో బంధించి నీ కూడా పట్టుకుపో. ముష్టెత్తుకునేవాడు ఉత్తినే ముష్టెత్తుకుంటే వాడికి ముష్టి అయ్యాం. అదే వాడు కూడా కోతి తెచ్చాడు అనుకోండి, కోతి అనగానే ఈ కోతిని చూడడానికి పిల్లలు వచ్చి వేస్తారు. ఎప్పుడైనా యాచించేవాడు కూడా ఈ కోతో ఓ ఎలుగుబంటో ఓ పామో ఉంటే 4 డబ్బులు వేస్తారు, లేకపోతే ఎవరు వేస్తారండి? అందులో కోతిని ఓ రింగు పెట్టి ఈ రింగులోంచి దూకు, యజమాని గారికి నమస్కరించు అనగానే ఆ యజమానికి ఆనందం వస్తున్నట్ట. కోతిని ఎత్తిమే చేతులు పెట్టుకు దండం పెట్టింది, ఒరే అబ్బాయి వీడికి 10 రూపాయలు ఇవ్వరా అంటాడు. అలా కోతిని తీసుకెళ్ళి ఆడించావంటే జనం నిన్ను మెచ్చుకుని నీకు ధనం ఇస్తారు, లేక ఆహారం ఇస్తారు. ఏదో పిచ్చి కోతిని పట్టుకెళ్ళకు, నా మనస్సు అనే కోతిని పట్టుకుపో. దానిని బంధించాలంటే మామూలు తాడు పనికిరాదు, భక్తి అనే తాడుతో బంధించు. అంటే నీ మీద భక్తి ప్రసాదించు, ఆ భక్తి తాడవుతుంది. ఆ తాడుతో నన్ను కట్టేయి, నీ కూడా పట్టుకుపో. నీకు భిక్షాటన లాభం, నాకు లాభం ఏమిటి? నా మనస్సు కోతి కదా, చెప్పిన మాట విందవు. కాబట్టి చెప్పేది ఏంటంటే ఇలా వెంటనే క్షణాల్లో వెళ్ళిపోతుందో లేదా, ఎప్పుడు మన మనస్సు ఎక్కడికి కడుతుందో తెలియదు. ఈ మనస్సు ఎంత విచిత్రమైందండి ఇది. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉంటాడు, క్షణాల్లో ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు అనమాట. కాసేపు నాకు పక్కవాడు ఇలా ఊపి ఏం చేస్తున్నావంటే ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మనస్సు అంటాడు. అది ఎక్కడికి వెళ్ళిందో వాడికే తెలియదు పాపం. ఇంత విచిత్రమైన ఈ మనస్సు అనే కోతి నీ దగ్గర ఉంటే ఎప్పుడూ మరో చోటికి పోకుండా నీ వెంట ఉండి తరిస్తుంది. నీకు నాకు లాభం అని చమత్కారంగా చెప్పాడు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. కాబట్టి ఈ హృదయం ఉన్నదే, ఇది ఒక్క క్షణం నిలకడగా ఉండదు. అందుకే ఈ నిలకడగా ఉండడానికి, ఈ కామక్రోధాదులను జయించడానికి పరమాత్మను ఎప్పుడూ పట్టుకోవాలి. ఈ పురం పాడు చేయడానికి ఈ కోతులను అదుపులో పెట్టాలి, ఈ శత్రువులను అదుపులో పెట్టాలి. జీవి ఎప్పుడూ మెలకుగా ఉండాలి. సాధ్యమైనంత వరకు కూడా చెయ్యరాని పనుల జోలికి వెళ్లకుండా ఉండాలి. మేము పొరపాటున ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళం అయ్యుండి కూడా నిన్ను నమ్మలేకపోయాం. నువ్వు మా తండ్రివి, శరీరం ఇచ్చావు, ప్రాణం ఇచ్చావు, నీకోసం ప్రాణం ఇవ్వాలి. అయినా శరీర వ్యామోహంతో ఈ పురము శాశ్వతం అనుకుని నువ్వు చెప్పిన మాట వినకుండా చీ పో అని కన్న తండ్రివైన నిన్ను తిరస్కరించాం. చాలా పొరపాటు చేశాం తండ్రి, ఏమిటో తెలియదు, ఎందుకు ఈ అజ్ఞానం వచ్చిందో తెలియదు. మాకు తెలుసు నిజానికి ఈ తండ్రి ఎటువంటి వాడో తెలుసునండి. ఈ తండ్రి నిజంగా వాళ్ళు చచ్చిపోతే బతికించగలడు, ఆయనకు అంత శక్తి ఉంది. ఈ విషయం కూడా వీళ్ళే చెబుతున్నారు. ఈ తండ్రి ఎంతో పూర్వం ఎంతోమంది అడవుల్లో చచ్చిపోతే వాళ్ళకి ప్రాణం ఇచ్చాట. నిజానికి సుకృసుడు కన్నబిడ్డల మీద ఏమాత్రం మమకారం లేని క్రూరుడేం కాదు. ఈ బిడ్డల్ని పరీక్షించాలనుకున్నాడు. అనుకుని మీలో ఒకరు వెళ్ళి ఆ పిట్టకి ఆహారం అయిపోండి, దాని పొట్టలో పడండి అన్నాడు. ఎవరైనా నిజంగా దాని దగ్గరికి వెళ్ళి తమ శరీరం కోసుకుని తమ రక్తం, కండలు, మాంసం ఆహారంగా ఇస్తే ఆ పిట్ట తిన్నాక వాళ్ళని క్షణాల్లో బతికించగలడు ఆయన. అంతటి శక్తివంతుడు ఆయన, ఏం సామాన్యుడు కాదు. అవన్నీ వీళ్ళు చూశారు, ఇప్పుడు గుర్తుకొచ్చాయి వాళ్ళకి అన్నీ అయిపోయాక. అందుకే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నారు. ఇవన్నీ ముందే గుర్తుకు రావాలి. దురదృష్టం ఏంటంటే మాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నీవు తలచుకుంటే ప్రాణం పోయిన వాడిని నిమేష మాత్రంలో బ్రతికించగలవని, ఘటన ఘటికుడివని ఎరుగుదము ఎరిగి కూడా పొరపాటు చేశాం. మమ్మల్ని క్షమించవా? ఎంత చెడ్డ పిల్లలం కదా, పిల్లలు శిష్యులతో సమానం కదా. జీవుల్ని, ఏది పక్షుల్ని, పశువుల్ని కూడా ప్రేమగా చూసే నువ్వు కన్నబిడ్డల్ని ఇంత దారుణంగా శపిస్తావా అనగానే, లేదు నాయన, మిమ్మల్ని శపించడం కోసం కాదు, ఒక జీవి వచ్చింది, దానికి ఆహారం ఇస్తానన్నాను, నా శక్తి మీకు తెలుసు. అసలు శక్తి ఉన్నా లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రాణం విడిచిపెట్టినటువంటి వాడు ఉత్తమ గతులు పొందుతాడు. పరోపకారం కోసం శరీరం త్యాగం చేసేవాడున్నాడే, వాడొక్కడే ఉత్తమ గతులు కడతాడు. రోజు మీరు వేదాన్ని, ఉపనిషత్తుని వింటున్నారు ఇక్కడ, చూసారా? నకర్మణ ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అంటున్నావా లేదా మనం? నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా, నా కర్మణ అంటే పనుల వల్ల, ఇక్కడ పనులు అంటే గొప్ప పనులు అని చెప్పాలి. నువ్వు ఎన్ని గొప్ప పనులు చెయ్యి, ఎన్ని మహత్తర కార్యములు చెయ్యి, నువ్వు అమృతత్వం పొందలేవు, ముక్తి పొందలేవు. అమృతత్వం అంటే చావులేని స్థితి, మృతత్వము చచ్చుట, అమృతత్వము చావులేని స్థితి అంటే మోక్షం, పునర్జన్మ లేకుండా ఉండుట. అది పొందాలంటే నా కర్మణ, ఎన్ని గొప్ప ఘనకార్యములు చేసినా వస్తుందో లేదో చెప్పలేం. పోనీ మనం చేసే పనుల వల్ల కాకపోతే పిల్లల వల్ల వస్తుందా?
అందుకని అది కూడా చెప్పాడు, నా కర్మణ నా ప్రజయ. ప్రజ అంటే పిల్లలు, ప్రజ అంటే సంతానం. గుర్తుపెట్టుకోండి, సంస్కృతంలో ప్రజాశబ్దమునకు సంతానము. అందుకే కాళిదాసు ఏమన్నాడు రఘువంశంలో, ప్రజాయై గృహమేధినాం. సంతానం కోసమే పెళ్లి చేసుకున్నారట పూర్వకాలంలో రఘువంశపు మహారాజులు. కాబట్టి ప్రజాశబ్దమునకు సంతానం. సంతానం వల్ల ముక్తి పొందుతామని కదా. ఎలా పొందుతాం? పిల్లలు తండ్రి మరణించాక సక్రమంగా అతనికి దహన కార్యాలు చేసి, ఆ 11 రోజులు చేయవలసిన కర్మలు చేసి, దాన ధర్మాలు చేసి, ఈతని అస్థికలని చితాభస్మాన్ని గంగానదిలో నిమజ్జనం చేస్తే, ఒక్క విషయంలో మాత్రం తండ్రి మాట కాదంటే పాపం రాదు, పుణ్యం వస్తుందట. ఏ విషయంలో? అస్థి నిమజ్జనంలో. అప్పుడప్పుడు కొంతమంది నాస్తికులు ఉండొచ్చు కదా, అలాంటి వాళ్ళు ఏమంటారు, రేయ్ చచ్చినా సరే నా శవాన్ని కానీ, నా ఎముకల్ని కానీ, నా చితాభస్మాన్ని కానీ గంగలో కలపద్దు, ఇక్కడే ఉంచు అన్నాడంటే అది వినద్దట. పాపం కొంతమంది ఉంటారు, ఏ కారణం చేతనో ఏం అక్కర్లా ఇక్కడే కలిపి అంటారు. అలా అన్నా వినకూడదట. అక్కడ మాత్రం తండ్రి మాటని తిరస్కరించి చితాభస్మమును ఎముకలను 2 భాగాలను చెయ్యాలి. అసలు శాస్త్రం ఇది. మేము అలాగే చేసాం. ఎలా చేసాం? 2 భాగాలు చేసి ఒక భాగాన్ని గోదావరిలో కలిపాం. తీసుకెళ్ళి మాకు కొవ్వూరు దగ్గరలోనే ఉంటుంది కనుక, ఏలూరుకి కేవలం 85 కిలోమీటర్లు కనుక, 2వ భాగాన్ని తీసుకెళ్ళి కాశీలో గంగలో కలిపొచ్చాం. మణికర్ణికా ఘట్టంలో మా అన్నదమ్ములు అందరం వెళ్ళి స్వయంగా నెత్తి మీద పెట్టుకుని అక్కడ ముంచి వచ్చాం. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, పూర్వకాలం నుంచి అపూర్వమైనటువంటి బృహస్పతి స్మృతి లాంటి స్మృతులు ఏం చెప్పాయి, జీవితంలో ప్రతి వ్యక్తికి ముక్తి అవసరము. ముక్తి కావాలంటే గంగ, భాగీరథి గంగలో చితాభస్మము ఎముకలు కలపవలసింది. తల్లిదండ్రులు వద్దని చెప్పేస్తారు. ఒక్కోసారి ఏమంటారంటే, వద్దురే ఏ గంగలో చాలు, లేకపోతే ఇక్కడున్న గోదావరిలో చాలు, లేకపోతే కృష్ణలో చాలు అంటారు. కొందరు అసలు ఈ కర్మకాండలు వద్దంటారు. వద్దన్నప్పుడు కుమారుడు మా నాన్న చెప్పాడు కదా అని ఈ ఒక్క పనిని మాత్రం చేయకుండా తప్పక ఈ చితాభస్మమును 2 భాగములు చేసి, వద్దన్నా సరే అవునన్నా సరే ఒకటి దగ్గరలో ఉన్న ఏ నదిలో అయినా కలిపి మిగతా దానిని ఓపిక తెచ్చుకొని సంవత్సరంలోపు భాగీరథి గంగలో కలపాలి. అంటే కాశీ మొదలుకొని ఉన్నటువంటి గంగలో కలపాలి. అలా కలిపితే వీళ్ళకి ముక్తి కలుగుతుంది. అందుకని పూర్వులు ఏమన్నారు, పిల్లల ద్వారా సంతానం ద్వారా ముక్తి పొందొచ్చు. ఎలాగా? ఇందాక చెప్పినట్టుగా దహన సంస్కారాదులు చేసి, ఈ చితాభస్మాన్ని అస్థికలను గంగలో నిమజ్జనం చేసి, దాన ధర్మాలు చేసి, ఏటేటా పితృదేవతలకు పెట్టేటటువంటి పిండ ప్రదానాలు పెట్టి, ఇంకా వాళ్ళ పేరు మీదుగా భాగవతం లాంటివి సప్తాహ దీక్షతో పారాయణ చేయించి, ఏవైనా పురాణాలు ఉంటే పారాయణ చేయించి, తద్వారా పితృదేవతలని మనం ముక్తికి పంపవచ్చు. కానీ ఇవి జరుగుతాయో లేదో మనకు తెలియదుగా. పిల్లలు ఇవి చేస్తారో లేదో తెలియదు. అందుకే అన్నాడు, మొదట కర్మణ అన్నాక ప్రజయ. నీ పిల్లలు కూడా నీకు ముక్తినిస్తారో లేదో తెలియదు. అసలు పిల్లలు ఎక్కడొస్తున్నారు ఇవాళ? పిల్లలు తల్లి తండ్రి చచ్చిపోయాక మేము డబ్బు పంపుతామండి మీరే కానివ్వండి అంటున్నారు. ఏడవడానికి సమయం లేదు ఇవాళ పిల్లలకి. ఇక్కడికి రావడం దేవుడిరు. నేను చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందో లేదో కానీ, చాలా కాలం క్రితం హైదరాబాదులో ఒక ఇంట్లో ఉపన్యాసం చెప్పాను. ఆ ఉపన్యాసం చెబుతున్న చోట పక్కనే ఒక డాక్టర్ గారి ఇల్లు. ఆ డాక్టర్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు వీలుంటే. ఇంతకీ ఆ డాక్టర్ గారింటికి రోజు పొద్దున్న సాయంత్రం ఒక 5-6 వచ్చేవారు. వాళ్ళు వచ్చి అక్కోహోయ్, బాప్పోయ్, బామ్మోయ్, అమ్మమ్మోయ్ అని అరగంట ఏడ్చి 2 పూట్ల తర్వాత వెళ్ళిపోయేవారు. 2 పూట్ల ఈ కొలువే ఉంటారు బాబు భజనలాగా. ఈ ఏడుపులు ఏమిటని నాకు అనుమానం వచ్చి మర్నాడు డాక్టర్ గారిని, ఏమిటండి ఏడుపులు అన్నాను. ఏం చెప్పనండి, నాది క్లినిక్ పెద్దది, బోలెడంతమంది పేషెంట్లు, డబ్బు ఎక్కువ నాకు, వాళ్ళకి జబ్బులు నాకు డబ్బును. ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటంటే, మా అమ్మ చచ్చిపోయిందండి. అమ్మ చచ్చిపోతే ఈ 11 రోజులు 2 పూట్ల ఎంతో కొంతసేపు ఏడవాలని మా కులాచారం. ఏడుద్దామంటే మా ఇంట్లో నాకు టైం లేదు, మా ఆవిడికి అసలే లేదు. 2 డాక్టర్లు పైగా, వైఫ్ అండ్ హస్బెండ్. అందుకని క్యాటరింగ్ ఇచ్చారట. ఒక 6గురికి ఇచ్చారు. హైదరాబాద్లో క్యాటరింగ్ అని తెలుసా? ఏడుపు క్యాటరింగ్ అని ఉంటుంది. అంటే వాళ్ళు అలా పెట్టుకోరు. క్యాటరింగ్లో ఇది ఒక సెక్షన్. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు చూడండి కావాలంటే పితృకార్యములు క్యాటరింగ్ అనమాట. వీళ్ళు 2 పూట్ల వచ్చి ఒక 5గురు 6గురు 3 వచ్చి మనం డబ్బును బట్టి, డబ్బు బాగా ఇస్తే 6గురు వస్తారు, కొంచెం తక్కువ అయితే 3 వస్తారు. బొత్తిగా రోజుకి 500 ఇస్తే 2 పూట్ల చెరో 500 ఇస్తే ఒక్కడు వస్తాడు. వచ్చి కాసేపు అనమాట ఆ చచ్చిపోయిన వాడు పేరు పెట్టి, అలా సొంత బిడ్డలు కూడా ఏడవరండోయ్. ఒకడు అమ్మమ్మ ఒకడు బామ్మ ఇలా ఏడ్చి ఒక అరగంట సేపు ప్రాణం పోయినట్టు ఏడ్చేసి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయినందుకు 11 రోజులకి కాంట్రాక్ట్ 50,000 వాళ్ళదేమో ఉంది.
50,000 క్యాటరింగ్ అనమాట. అలా పోతున్నారు. ఇవి కూడా వచ్చాయి. నాకు చిత్రంగా ఉందనమాట. మొత్తం పితృ కార్యక్రమాల్లో ఏడుపుకి 50,000ట, పిండ ప్రదానాలు అవి చేయించి పెట్టేందుకు ఆ పురోహితులకి దానికేదో ఇలా దానికి అంతా క్యాటరింగ్ ఇచ్చేస్తున్నట్టే. ఆయనకి 5-6 లక్షలు పోతే లెక్క ఓ క్షణంలో వస్తాయి మళ్ళీ. ఇలా అయిపోతే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఈ పిల్లల వల్ల మనకేం పితృకార్యాలు జరుగుతాయని మోక్షం వస్తుందనే నమ్మకం లేనే లేదు. అందువల్ల నకర్మణ న ప్రజయ. పోనీ డబ్బు ఉంది కదా, ఎవరికైనా ఇస్తే చేస్తారా? గరుడ పురాణం ఏం చెబుతుందంటే పిల్లలు లేకపోయినా పర్వాలా, అసలు ఎవ్వరూ లేకపోయినా పర్వాలా, నీవు ఎవరో ఒకరిని నమ్మి, ఒక పురోహితుడినో ఎవరినో ఒకరిని నమ్మి అతనికి ఎంత డబ్బు ఇస్తే నువ్వు చచ్చిపోయాక నీ పేరు మీద ఆయన గనక కార్యక్రమాలు చేస్తే కూడా తరిస్తావు అని చెప్పింది. ఎవరైనా చెయ్యొచ్చు, గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇది అనుమానం. కొడుకులు లేకపోతే దత్తపుత్రులు చెయ్యొచ్చు, దత్తులు కూడా లేకపోతే అన్నదమ్ముల బిడ్డల్లో ఎవరైనా చెయ్యొచ్చు, మేనమామ బిడ్డల్లో చెయ్యొచ్చు. ఎవరూ లేకపోతే ఒక పురోహితునికి మనం ముందే బతికొండగా డబ్బిచ్చేసుకోవాలన్నమాట. నాకు ఎవరూ లేరండి బాబు, మీకు ఎఫ్డి వేసేస్తున్నాను, మీరు దయతో నేను ఎక్కడున్నా నా అడ్రస్ తెలుసుకోండి అని కొంచెం ఆయనకి టచ్లో ఉంటే హఠాత్తుగా మనం 6 రోజులు టచ్లో లేకపోతే ఆయనకు అర్థమైపోతుంది టచ్లో లేడంటే చచ్చిపోయాడు. అందువల్ల ఏంటంటే ఏదో రకంగా మనం ఆయనకి చెబితే ఈ 11 రోజుల్లోపు ఏదో సమయంలో పాపం డబ్బు పుచ్చుకున్నారు కనుక వాళ్ళు ఏం మోసం చేయరు కనుక అంత పిండ ప్రదానం మన మొహాన బారేస్తే మనం ముక్తి పొందుతామట. ఇవన్నీ నేను కొంచెం చెప్పినప్పుడు కఠినంగా ఉన్నప్పటికీ బాధ కలిగించిన ఇవి కూడా ధర్మశాస్త్రం. ఎవరో ఒకరిని వరించి తద్వారా కార్యక్రమాలు చేయించుకోవాలి తప్ప పూర్తిగా మానకూడదు. శ్మశానంలో చివరికి భార్య కూడా చేయొచ్చు కావాలండి. స్త్రీణాం అన్నాడు, స్త్రీవాధ కశ్చిత్ అష్టస్య కురుతే క్రియాం. ఇది గరుడ పురాణ శ్లోకం. నేనేం చెప్పాను ఏమన్నా? వ్యాసుడు రాశాడు. స్త్రీ కూడా పెట్టచ్చని ఉంది అందులో. గరుడ పురాణములో ప్రామాణికముగా చెప్పబడినవి. ఎవరైనా కావాలంటే పురాణం తీసుకురండి, నేను చూపిస్తాను. నేనేది ప్రమాణం లేకుండా చెప్పను. భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే ఏ మూల ఏ శ్లోకం ఉందో ఏ పురాణంలో అవన్నీ నా చిన్నప్పటి నుంచి అదే లోకంగా కంఠస్థం చేశాను కాబట్టి ధారణతో చెబుతున్నమాట. అందువల్ల ఎవరో ఒకటి చేయించాలి. కానీ కార్యక్రమం జరగకుండా ఉండకూడదు. కాబట్టి డబ్బు ఉంటే కూడా కొంతమంది చేత అలా మనం చేయించుకోవచ్చు. కానీ డబ్బు ఇచ్చినా జరుగుతుందనే నమ్మకం లేదు. ఎందుకని? అవతల వాడికి తెలియాలి కదా మరి. అందువల్ల ఏమన్నాడు? మూడోది నకర్మణ నప్రజయ ధనేన. ఈ మూడింటి వల్ల కూడా నీవు అమృతత్వం పొందలేవేమో, ముక్తి పొందలేకపోవచ్చు. ఒక్కదాని వల్ల మాత్రం ముక్తి పొందుతావు. త్యాగే నయికే అమృతత్వమానసు. ఎంత అందమైన మాట చెప్పాడంటే, త్యాగము చేస్తే, దాన ధర్మములు చేస్తే దానివల్ల ముక్తి పొందుతాం. మనం ఇతరులకు పెట్టింది ఎప్పుడు మన కూడా వస్తూనే ఉంటుంది. ఎంతెంత దానం చేసావో అంతంత నీ వెంటబడి తరువుకుంటూ వస్తుందిట. నువ్వు పుణ్యం చేసినా పాపం చేసినా అంతకు సహస్ర గుణములు వస్తుంది. నేను మానవ కథ అనే కావ్యంలో రాశానన్నమాట. ఎంతెంత దానమిచ్చును అంతకును సహస్ర గుణములై వచ్చును. 1000 రెట్లై వస్తుంది నీ దగ్గరికి. ఎప్పుడు ఎవరికో రూపాయి ఇవ్వకుండా ఊరికి అలా కూర్చుని వెళ్ళిపోయి నాకు ఎంత ఉంది నాకు అంత ఉంది అంటే దానివల్ల ఏం ఉపయోగంలా. నీకున్నది ఎందుకు పనికి రాకుండా పోదు. కాబట్టి దానం చాలా అవసరము. ఆ దానములలో శరీర దానం మరింత ఉత్తమోత్తమం. మనిషికి ధనదానం కంటే జలదానం కంటే శరీరదానం చాలా గొప్పది కదా. అది గ్రహించే మహానుభావుడు దధీచి తన శరీరాన్ని దేవతలకు ఇచ్చాడు. దధీచి దేవతల కోసం శరీరమే త్యాగం చేశాడు. ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపడానికి ఆయుధం కావలసి వచ్చింది. ఆయుధాల్లో ఏ ఆయుధం వల్లైనా వాడు చావడు. అందుకని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వృత్రాసురుణ్ణి చంపడానికి ఏ ఆయుధం నాకు ఇస్తావంటే, భూలోకంలో దధీచి అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు. ఆయన వెన్నుపూస చాలా గట్టిది, ఆయన అవయవాలన్నీ కఠినమైన వజ్రం వంటివి, మీరు వెళ్ళి ఆయన అడిగి ఆయన అవయవాలు తీసుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చి తెగ పొగిడి, ఆయన మీకేం కావాలంటే నీ శరీరం కావాలన్నారు వాళ్ళు. ఆయనే ఉన్నాడు, క్షణాల్లో ఇచ్చేస్తాను, కానీ ఇచ్చే ముందు చిన్న కోరిక. నాకు చాలా కాలం నుంచి 88,000 నదుల్లో స్నానం చేయాలని ఉంది ఒకేసారి. అది కుదరడం లేదు. నా శరీరం తీసేసుకోండి, కానీ ఆ తీసుకునే ముందు నా శరీరం మీద 88,000 నదుల నీళ్లు పోయండి అనగా, వాళ్ళు దేవతలు కనుక బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని లోకాల్లో ఉన్న నదుల నీళ్ళన్నీ కమండలాలతో తెచ్చి 88,000 కమండలములతో 88,000 నదుల నీళ్లు శిరస్సు మీద పోశారు. ఆ నదుల నీళ్ళన్నీ పక్కనున్న ఒక కుండంలోకి వెళ్ళిపోయాయి. దానికి ఇప్పటికి కూడా దధీచి మిశ్రిత కుండము అని పేరు. నైమిశారణ్యం దగ్గరే ఉంటుంది. ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు రండి. ఎప్పుడు ఇంట్లో కూర్చుని గుంటూరులో కూర్చుంటే ఉంది పెసరట్టు ఉప్మా,
కాబట్టి వీటితో పాటుగా అప్పుడప్పుడు ఈ మిశ్రిత కుండలకి రావాలి. ఆ విధంగా స్నానం చేసి ఈ కుండల్లో తన శరీరంలో ఉన్న 88,000 నదుల జలాలు పోసి ఆ తర్వాత అలా కూర్చుని ప్రాణం విడిచిపెట్టేశాడు ఆయన. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆయన దగ్గరకు వచ్చి, ఇంద్రుడేమో వెన్నుపోసు తీసుకున్నాడు. ఆ వెన్నుపోసే వజ్రాయుధం అంటే. అందుకే దానికి అటు ఇటు ఎముకల్లా కనపడుతూ ఉంటుంది. లోపల ప్రేగులు తీసుకున్నాడు. వాటిని వరుణుడు యముడు పాశములుగా మార్చుకున్నారు. అందుకే వారుణ పాశము యమపాశము అంటారు. లోపల ఈ ప్రేగులన్నీ అనమాట. ఇంకా తక్కిన అవయవాలన్నీ ఒక్కొక్కడు ఒక్కొక్క ముక్కలు హక్కుని ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధం తయారు చేసుకున్నారు. ఈ విధంగా ఆనాడు మహానుభావుడు దధీచి దేవతల కోసం, ప్రజాహితం కోసం, ఒక దుష్ట రాక్షస సంహారం కోసం తన శరీరమే త్యాగం చేశాడు. అటువంటి వాళ్ళ కథలు వీళ్ళు విన్నారు. విని కూడా అజ్ఞానంలో పడిపోయారు. వాళ్ళు అన్నారట, తండ్రి మేము చాలా పొరపాటు చేశాం, ఇలాంటి కథలు విన్నాం, త్యాగం చాలా గొప్పదని తెలుసు, బ్రతికించే శక్తి నీకుందని తెలుసు, అయినా మరణ భయం పట్టుకున్నది, అది కూడా మా పూర్వజన్మ కర్మ, మా యోగం అలా ఉన్నది, అయినా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మాకు శాప విముక్తి కలగజేయి అనగానే ఆయన అన్నాడు, నాయనలారా నేను బతికించగలననే శక్తి ఉందని తెలుసు, అలాగే త్యాగం గొప్పదని మీకు తెలుసు, అయినా మీరు తొందరపడి అన్నారు, నేను తొందరపడి శపించాను. ఇదంతా కాలప్రభావం. ఈ కాలాన్ని ఎవరం దాటలేం. కాలమే సుఖమిస్తుంది, కాలమే దుఃఖమిస్తుంది. కాలమును దాటి ఎంత గొప్పవాడైనా ఏ పని చెయ్యలేడు. కాలోహి దురతిక్రమ. కాలము ఎవ్వరం దాటలేము. ఎంత గొప్పవాడైనా కాలానికి బందీలైపోతాం. యన్మయోక్తం నతన్మిథ్యా భవిష్యతి కదాచన. నేను చెప్పింది ఎప్పుడు వ్యర్థం కాదు. పైగా ఆయన ఏమన్నాడు తెలుసా, నవ్వుతూ పలికినా నా మాట వ్యర్థం కాదు. ఇదొక్కటే నా దగ్గర ఉన్న సమస్య అన్నాడు ఆయన. తెలుగులో అనువాదం చేస్తూ మారణ గారు అంటాడు, నా వచనం బమోఘము ఎడనవ్వుచు పలికిననైన తప్పదు అంటాడు ఆయన. హాస్యానికి నేను పలికితే కూడా సత్యమైపోతుంది. అందుకే వాళ్ళు వేళాకోళానికి కూడా ఏ మాటలో మాట్లాడరు. ఒక్కొక్కప్పుడు తెలియకుండా వేళాకోళానికి మన నోటి వెంబడి ఏదైనా మాట వస్తే ఆ మాట కూడా మహాత్ములైతే సత్యం అవుతుందిట. అందుకే మహాత్ములు బాగా తపస్సు చేసేటటువంటి వాళ్ళు, నిత్యం తమ నోటితోటి పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు వేళాకోళానికి కూడా ఇతరులను తిట్టరు. తిడితే అది అయిపోతుంది అవతల వాడికి. అందువల్ల ఆచితూచి మాట్లాడాలి. ఒక్క దత్త సంప్రదాయంలో మాత్రం అవతల వాళ్ళ కర్మలు తొలగించడానికి తిడతారు. ఒక్కొక్కప్పుడు అవతల వాడికి ఏదో దోషం ఉందనుకోండి, పాపం పోవాలనుకోండి, వాడికి చెడామడా తిడతారు. గురువులు ఎప్పుడైనా కొంచెం కోపగించి తిట్టారంటే అది శాపం కష్టమండి, నీ కర్మ తొలగించడానికి తిడతారు, మందలిస్తారు. అదొక మార్గం. ఏది ఏమైనా భగవంతుడు నాకు ఇచ్చిన వరం వల్ల నాయనా నేను వేళాకోవడానికన్నా ఆ మాట నిజమవుతుంది, నేను ఇప్పుడు మిమ్మల్ని శపించాను, ఆ శాపం వెనక్కి తీసుకోవడం కష్టం. అయినా మీరు పుత్రులు శరణు కోరారు, శరణు అన్న శత్రువుని కూడా కరుణించే నేను మీకు శాప విముక్తి కలగజేయకుండా ఉంటానా? మీరు నలుగురు తార్క్షి అని పేరు కలిగిన ఒక పక్షి కడుపులోంచి బయటకు వస్తారు. ఆ తార్క్షి ఇంద్రలోకంలో ఉన్న వపువు అనే ఒక అప్సరస, దాని కడుపులోంచి పుడతారు. మిమ్మల్ని మహానుభావుడు శమీకుడు అనే ఋషి పెంచుతాడు. ఆయన ద్వారా వేదవాక్కులు వింటారు. విని గరుత్మంతుని వలె అపార శక్తి పొందుతారు. చిన్నప్పటి నుంచి ఈ జన్మలో చదువుకున్న విద్య, గురువుగారి దగ్గర మళ్ళీ విన్న విద్య, ఇవన్నీ కలిసి మీకు బాల్యం నుంచి జ్ఞాపక శక్తి పెంపొందిస్తాయి. సకల విద్యలలో పారంగతులు అవుతారు, మహాపండితులు అవుతారు. మీకు పక్షి రూపంలో ఉన్న మానవ వాక్కు వస్తుంది. దుఃఖావకమైన పక్షి భవమైనను, దుఃఖావకమైన పక్షి భవమైనను నిర్మల బోధమెప్పుడున్ మీ విమలాంతరంగముల నిత్యము కాగననుగ్రహించితిన్. పక్షి జన్మ దుఃఖములతో కూడినది. ఎందుకంటే పక్షులకి పాముల వల్ల భయం ఉంది, జంతువుల వల్ల భయం ఉన్నది, వేటగాళ్ల వల్ల భయం ఉన్నది, ఆహారాలకి ఇబ్బంది పడుతూ ఉంటాయి, చలికి ఎండకి వానకి తడుస్తాయి. అయినా మీకు మాత్రం పక్షి జన్మ ఆనందమే ఇస్తుంది కానీ దుఃఖం రాదు. మీరు ఈ జన్మలో చదువుకున్న చదువు స్ఫురణకు వస్తుంది. నేను మీకు నేర్పిన విద్యలు ఎప్పుడూ మీకు ధారణలో ఉంటాయి, మీకు గుర్తే ఉంటాయి. మీరు పొరపాటును కూడా విద్యను మర్చిపోరు.
మీ మనస్సులలో నిత్యం సకల విద్యలు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమయ్యే వరం ఇస్తున్నాను. ఎవరు మిమ్మల్ని ధర్మ సందేహం అడిగినా టక్కుని చెప్పేస్తారు. మీరు ఎవరన్నా ధర్మ సందేహం అడిగితే రెఫరెన్స్ చేసి చెబుతానండి అనకుండా అప్పటికప్పుడు ఆసువుగా చెప్పగలుగుతారు. మీకే కష్టము ఉండదు, కీర్తి వస్తుంది. దురిత క్లేశ భయముల వరయక విజ్ఞాన విదిత పుణ్య పథములం వరగుడు సమస్త విద్యాపరులగుడు మనుష్య వాక్ ప్రభావము మెరయన్. మీకు ఏ పాపము ఉండదు. ఆ పక్షి జన్మలో అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. మీరు ఏమి తిన్నా తినకపోయినా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఒకవేళ తినకూడనివి తిన్నా పాపం ఉండదు. చెయ్యకూడని పనులు చేసినా మీకు పాపం ఉండదు. ఎందుకంటే నా శాపం వల్ల ఎప్పటికే మీ పాపం అంతా పోయింది కనుక. క్లేశం అంటే కష్టం ఉండదు, భయం అసలే ఉండదు. విజ్ఞానం మీకు ఎప్పటికప్పుడు గుప్పెట్లో ఉంటుంది. పుణ్యం మీరు చెయ్యకపోయినా వస్తుంది. సమస్త విద్యలు కరతలామలకమవుతాయి. మీకు మానవ హక్కు ఉంటుంది. రోజు హాయిగా వేదాలు చదువుకుంటూ ఎవరైనా అడిగితే వాళ్ళకి పురాణాలు చెబుతూ బతకండి. పద్మాకర్ గారు ఏదో అప్పుడప్పుడు 40 రోజులు చెబుతాడు, కానీ మీరు ఏకంగా ఆ జన్మలో 38 ఏళ్ల పాటు పురాణం చెప్పి తరించండి తర్వాత అన్నాడు. 38 ఏళ్ళు ఏకదాటి పురాణాలు చెప్పేటుండే అవి. మనమేమో 40 రోజులకే తలపోతుంది. మీరు వింధ్య పర్వతం మీద నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఆ వింధ్య పర్వతం మీద సుఖంగా అమ్మవారిని కొలుస్తూ పురాణములు చెబుతూ ఉదయం పూట సాయంత్రం పూట సంధ్యావందనాదులు చేస్తూ వేదములను పారాయణ చేస్తూ ఎవరైనా వస్తే వారికి ఉపకారం చేస్తూ జీవిస్తారు. తర్వాత హఠాత్తుగా మీకు 38 ఏళ్ళు పురాణం చెప్పాక శరీరం విడిచిపెట్టి దివ్యగతులకు వెళ్ళే ఒకానొక వరం ప్రసాదిస్తున్నాను. మీరంతా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్లే ముందు దివ్య శరీరములు వస్తాయి. బంగారం వంటి శరీరం మీకు వస్తుంది. బ్రహ్మదేవుడు మీకు మంచి విమానం పంపుతాడు. ఆ విమానం సువర్ణమయమైన విమానం. దానికి గంటలుంటాయి. ఆ గంటలు టంగు టంగును మోగుతూ విమానం వస్తుంది. విమానం రాగానే మీకు దివ్య శరీరం వస్తుంది. మీరు అందులో ఎక్కుతారు. శాశ్వత బ్రహ్మలోక సౌఖ్యం పొందుతారు అని మా తండ్రి మాకు మళ్ళీ వరం ఇచ్చాడు. ఆ సుకృషిని పిల్లలం మేము. తండ్రి గారి మాట కాదని తిరస్కరించి ఇలా పక్షులుగా పుట్టాం. పక్షులుగా పుట్టిన మమ్మల్ని దగ్గరికి చేర్చుకుని పెంచి పెద్ద చేసావు. మాసం పాటు పోషించావు, వేదములు వినిపించావు. నీ అనుగ్రహంతో ఎంత వాళ్ళమయ్యాము తండ్రి. ఇక వెళ్ళిరామనగానే ఆయన సంతోషించి మీ తండ్రికి అప్పుడే చెప్పాడుగా, మీరు హఠాత్తుగా పెద్దవాళ్ళు అయ్యాక వింధ్య పర్వతానికి పొమ్మని, కాబట్టి మీరంతా వింధ్యాచలానికి పండి అని శమీకుడు వాళ్ళని సాగనంపాడు. పదే పదే ఆ ఋషికి నమస్కరించి తమని పెంచిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి 4 రివ్వున ఎగిరి అమాంతంగా ఎక్కడ కౌశికీ నదీ తీరం నుంచి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ వింధ్యాచలం అంటే కాశీకి ఇంచుమించుకు ఒక 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అమ్మవారు ఇప్పటికీ కొలువై ఉంది. మీరు రోజు విధాత్రి, వేదజనని, విష్ణుమాయ, విలాసిని ఈ నామాలు చూస్తున్నారు. అందులో ఏమనుంటుంది? వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో ఉన్నది. దుర్గా సప్తశతిలో కూడా తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని అని అమ్మవారి గురించి దుర్గా సప్తశతిలో రాబోతోంది మనకి. అక్కడ ఉంటుంది. అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉన్నది. వింధ్య పర్వతం మీద నివసించున్నది. ఆ వింధ్య పర్వతం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కాశీకి 90 కిలోమీటర్లు ఇంచుమించుగా ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి మొదలయ్యి అలా మహారాష్ట్ర దాకా అదో పెద్ద శ్రేణి వింధ్య సాత్పురా పర్వతములు అంటారు. ఆ పర్వతం దగ్గర అమ్మవారు సూక్ష్మ రూపంలో ఉంటుంది. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం రేపు అక్టోబర్లో పెడుతున్నాను, రండి ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ ఏమి రూపం అండి అసలు. ఆ రూపం ఎందుకు చెప్తానంటే తప్పక జీవితంలో ఒకసారైనా వింధ్యాచల నివాసిని చూడాలి. ఆ వింధ్యాచలానికి చాలా పెద్ద పేరున్నది. మార్కండేయ పురాణంలో వింధ్యాచల నివాసిని యొక్క మహామహిమని అపూర్వంగా వర్ణించారు. పూర్వం వింధ్య పర్వతం విపరీతంగా పెరిగిపోయి ఆ తర్వాత అగస్త్యుని ద్వారా గర్వభంగం అయ్యాక అమ్మవారి గురించి తపస్సు చేస్తే అమ్మ ప్రత్యక్షమయ్యింది. అప్పుడు అమ్మని కలియుగాంతం వరకు నా గర్భ ప్రాంతంలోనూ శిరఃప్రాంతంలోనూ కొలువై ఉండమంటే అప్పుడు ఆవిడ ఇప్పుడున్న ప్రాంతంలో నేను సూక్ష్మ రూపంతో కొలువై ఉంటాను, కలియుగాంతం వరకు నీ కొండ మీద ఉన్నాను గనక అచలము అంటే కొండ, వింధ్య అని పేరు కలిగిన అచలం గనక వింధ్య అచల వింధ్యాచల. ఇక్కడ నేను నివాసం ఉంటాను గనక వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటాను. దర్శన మాత్రం చేత ప్రజల్ని తరింపజేస్తాను అన్నదమ్మ. ఆ వింధ్యాచల నివాసినికి పక్కనే అఖండ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ గంగా నది వర్షాకాలంలో అయితే బాగా ఎక్కువగా ఉంటుంది, ఉత్తర రోజుల్లో కొంచెం
తక్కువగా ఉంటుంది, మోకాళ్ళ వరకు మాత్రమే ఉంటుంది వేసవికాలంలో. ఇప్పుడు మాత్రం బాగా నది ఉధృతంగానే ప్రవహిస్తోంది. మొన్న మాత్రం చాలా అపూర్వమైనది అక్కడ గంగ. ఆ గంగానదికి ఎంత శక్తి ఉందో తెలుసా? సీతామాత కోసం రోజు గంగానది వచ్చి ఆవిడ కాళ్ళు కడిగేదట. దాన్ని బట్టి ఆలోచించండి. గంగానది తీరంలో వింధ్యాచలం మీద సీతారాములు కొంతకాలం ఉన్నారు. అరణ్యవాసంలో చాలా తిరిగారు వాళ్ళు. ముందు చిత్రకూట పర్వతం, చిత్రకూట పర్వతం నుంచేమో వింధ్యాచలం వచ్చారు. చిత్రకూట పర్వతం అంటే ఇప్పుడు ప్రయాగ దగ్గర నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 22వ తారీఖు నుంచి అక్కడ ఉత్తర రామాయణం చెబుతున్నాను, ఒక 5 రోజుల పాటు అనమాట. ఎవరైనా రాదలిస్తే రావచ్చు, ఏం పర్వాలా. ఆ ప్రాంతం నుంచి వరసగా గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వింధ్యాచలం దాకా వస్తుంది. ఈ వింధ్యాచలం దగ్గరికి సీతారాములు లక్ష్మణుడు వచ్చారు. ఆ కొండ మీద చాలా కాలం ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం రాని క్రితమేమో సీతారామ లక్ష్మణులు ముగ్గురు గంగలో స్నానం చేసేవారు. ఒకసారి ఏమైంది, రాముడు సీత లక్ష్మణుడు ఆ కొండ మీద ఉండగా భయంకరమైన తుఫాను వచ్చింది. బురద నీరు వచ్చింది ఆ సమయంలో గంగానదిలో. అప్పుడు రాముడు అన్నాడు, ఇదేమిటి బురద నీరు, నాకు ఇప్పుడు నిర్మలంగా ఉన్న మంచినీళ్లు తాగాలనుంది అన్నాడు ఆయన. ఈ సమయంలో బురద నీరు తప్పలేదు, ఈ నీళ్లు తాగనంటున్నాడు. ఇంకో శాస్త్రం కూడా తెలుసుగా మీకు, సంవత్సరంలో 2 రోజులు అంబువాచి అంటారు. అంటే ఏమిటి, శ్రావణ మాసంలో పూర్ణిమ, అంబువాచి, ఆ రోజుల్లో పొరపాటును కూడా నీళ్లు తాగకూడదు. అంటే నది బయట ఉన్నట్లు లెక్క ఆ రోజుల్లో. అటువంటి నీళ్లు తాగడం దోషం. అది అంబువాచి దినం. ఈ నీళ్లు రాముడు తాగను, నాకు నిర్మల జలం కావాలన్నాడు. అప్పుడు సీత గంగాజలం తాగకూడదు, అదేమో ఇప్పుడు వరదతో ఉంది, పైగా అది బహిష్టు దోషంతో ఉంది. రాముడేమో నిర్మల జలం కావాలంటున్నాడు. ఎలాగా అని ఒక క్షణం ఆలోచనలో పడింది. అప్పుడు ఇంతలో మళ్ళీ రాముడు సీత దాహం అన్నాడు. వెంటనే అమ్మవారు సీతాదేవి కొంచెం పక్కకొచ్చి, పక్కనే దగ్గరలో ఉందిగా మరి వింధ్యాచల నివాసిని, ఆవిడ్ని భక్తితో ప్రార్థించింది. జగన్మాత రామచంద్ర ప్రభువు కోసం కాసిన మంచినీళ్ళు ఇమ్మంటే అప్పుడు అమ్మ ప్రత్యక్షమై తన చేతిని ఇలా చాచి ఆ కొండ మీద వర్షం కురిపించింది. ఈ కొండ మీద నుంచి నీరు కలియుగాంతం వరకు కొంచెం కొంచెం సన్నగా ధారగా ప్రవహిస్తుంది. నీ పేరు మీదుగా ఇది సీతాకుండమని పిలువబడుతుంది. ఈ నీరు రాముడికి తాగడానికి ఇయ్యంది అమ్మ. ఆవిడ ఆనందపడి అమ్మకి నమస్కరించి ఆ సీతాకుండంలో ఉన్న జలాన్ని, అమ్మవారి చేతి నుంచి వచ్చిన జలాన్ని రాముడి దగ్గరికి దొన్నెలో, ఆకు దొన్నెలో పట్టుకెళ్ళి ఇచ్చింది. అంటే తామరాకులు ఇలా దొన్నెలా తయారు చేసి నీళ్లు పట్టించింది. రాముడు ఆ నీళ్లు తాగి, ఎంత నిర్మల జలం, ఎంత రుచిగా ఉన్నాయి, అద్భుతం, ఇది ఎక్కడి నుంచి తెచ్చామంటే ఇదంతా మీ ప్రభావం అంది ఆవిడ. అంతేగాని నేను అమ్మని ప్రార్థించి అమ్మ ప్రత్యక్షమైందని ఏం చెప్పలే. మహాత్మురాళ్ళు ఎప్పుడూ కూడా అదేంటండి అలా అంటారు, నేను పిలిస్తే అమ్మ పలుకుతుంది అనరు. ఇదంతా మీ ప్రభావం అంది. అలాగా ఆ ప్రభావంతో ఇంకో పని చెయ్యి. ఇప్పుడు మంచినీళ్ళు తాగానుగా, కడుపు అంతా కరకరలాడుతోంది, ఆకలి అన్నాడు ఆయన. ఇప్పుడు రాముడు మళ్ళీని, ఈవిడికి మళ్ళీ మొదలుకొచ్చింది వ్యవహారం. అసలే ఆ సమయంలో ఎక్కడ మాట వరుసకు ఒక్క పండు లేదు, కాకులు కూడా అల్లాడిపోతున్న సమయం అది. అందుకని మళ్ళీ పక్కకొచ్చి అమ్మవారిని పిలిచి జగన్మాత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని ప్రార్థించగానే మళ్ళీ అమ్మ వచ్చింది. ఇందాక మంచినీళ్ళు అంటే ఇచ్చావు తల్లి, మళ్ళీ మా ఆయన మంచి భోజనం అంటున్నాడు, మంచి భోజనం అన్నాడు, భోజనం కావాలనగానే టక్కున అన్నపూర్ణాదేవి అపూర్వమైన పిండి వంటల్ని ప్రసాదించింది. అక్కడ చిన్న గుహ ఉంది, అక్కడ ఆ గుహలో రకరకాల పిండి వంటలు ఇచ్చిందిట. 84 రకాల భక్ష్య భోజ్యాలు ఇచ్చింది. సీతాదేవి రాముణ్ణి లక్ష్మణుడిని అక్కడికి తీసుకొచ్చి, ఇదిగో ఈ గుహలో ఉన్నాయి తినండి అని కడుపు నిండా పెట్టగానే అప్పుడు రాముడు నవ్వి, నువ్వు ప్రార్థిస్తే అమ్మ మంచినీళ్ళు ఇచ్చింది, ఇప్పుడు భక్ష్యాలు ఇచ్చింది, ఆ మాత్రం నీలో సగం నేను నాకు తెలీదా? మనకి ఇంత ఉపకారం చేసిన అమ్మవారు కలియుగాంతం వరకు మానవులను అనుగ్రహించాలి. ఆవిడ్ని కలియుగాంతం వరకు ఈ కొండ గుహలో అష్టభుజాదేవిగా కొలువై ఉండమని ప్రార్థించు సీత అన్నాడు. అప్పుడు అమ్మ సీత మళ్ళీ ప్రార్థించి, కలియుగాంతం వరకు ఈ గుహలోనే రాముడికి మాకు ఆహారం పెట్టిన ఈ గుహలోనే 8 చేతులతో ప్రత్యక్షమై విగ్రహ రూపంతో కొలువై ఉండమ్మా,
మేము నిన్ను పూజిస్తాం, మా తర్వాత కలియుగ ప్రజలు కూడా నిన్ను సేవిస్తారు. అష్టభుజాదేవి అనే పేరుతో ఇక్కడ కలియుగాంత వరకు ఉండమంటే అమ్మవారు అష్టభుజములతో అక్కడ కొలువయ్యింది. ఇప్పుడు ఆ కొండ అక్కడ ఉన్నదనమాట, వింధ్యాచలం దగ్గర. ఆ కొండ గుహలో ఉంటుంది అమ్మ. ఆవిడ అష్టభుజాదేవి. ఆ తల్లికి నమస్కరించిన వాడు ఎప్పుడు ఆకలికి మాడి మరణించడు. నేను దానికి ఉదాహరణ నేనే, ఇంకెవరో అక్కర్లా. అంత గొప్ప అపూర్వమైనటువంటి ప్రాంతం. అక్కడ ఏంటంటే ఆ గుహలోకి సన్నగా ఉన్నవాడు వెళ్ళగలుగుతాడు, కొంచెం బకాసురుడిలా ఉన్నవాడు వాడు దూరితే వెళ్ళిపోతాడండి. గుహలోకి దూరి వెళ్ళాలి. దూరి అందరూ కూడా అలా సన్నగా ఉంటుంది ఆ గుహ లోపలికి దారి. లోపలికి వెళ్ళి వంగి కూర్చుని ఇలా పాక్కుంటూ దర్శనం చేసుకుని వెళ్ళి బయటకు వచ్చేస్తాం. అసలు ఏం అపూర్వమైన రూపం అంటే ఆ గుహలోకి వెళ్ళినప్పుడల్లా శరీరానికి ఏదో తెలియని ఆనందం వస్తుంది, శరీరం గగుర్పాటుకు గురవుతుంది. నేను చాలా పర్యాయాలు అమ్మ అనుగ్రహం వల్ల ఆ తల్లిని చూడగలిగాను, అమ్మ అనుగ్రహం వల్ల చూడగలిగాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అష్టభుజాదేవి ఉన్నటువంటి ఆ కొండ పైభాగంలోకి ఈ 4 పక్షులు వచ్చి చేరే ఆ వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాయి మహావేగంగా. వింధ్యపర్వతం త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ పూర్తిగా పాలరాయి వలే కనపడేవిట, ఇంద్రనీలమణుల్లాగా పాలరాయిలా కనపడేవిట. కలియుగంలో మానవులు కొండ పగలగొట్టేస్తారు. ఇంద్రనీలమణులను పాలరాళ్ళు కనపడితే బతకనిస్తామా మనం? పాలు కనపడితే బతకనేవు, పాలరాళ్ళు కనపడితే బతకనేవు. 4 రాళ్ల కోసం ఏ పనన్నా చేస్తాడు. అందుకే కలియుగంలో అందరికీ 4 రాళ్ళు వెనకే, కిడ్నీల్లో ఎక్కడ చూసినా 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే ఇందులో వేసుకుంటారు. ఏంటంటే మరీ ఇంత డబ్బు ఖర్చు పెట్టేసిందండి, ఏది కనబడితే దాన్ని పగలు కొట్టేస్తున్నారు. అందుకనే ఎంత విచిత్రం అంటే పురాణాలు ఈ సీతాదేవి అమ్మవారిని ప్రార్థించి కలియుగాంత వరకు అష్టభుజారూపంలో ఇక్కడ ఉండమ్మా, ఈ పాలరాళ్ళు నిర్మలంగా ఉన్నాయి, మాలాంటి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటామంటే వెంటనే లక్ష్మణుడు పక్క నుంచి అన్నట్ట. ఇది పద్మపురాణంలో ఉత్తర భాగంలో వచ్చే కథ అన్నమాట. అమ్మ సీతామాత, ఈ పాలరాళ్ళ కిందే కొన్ని రాళ్ళు ఇంద్రనీలమణులు, ఇప్పుడు ఉంగరాల్లో వేసుకుంటాం చూసారు ఇంద్రనీలాలు, అలాంటి ఖరీదైన రాళ్ళు. ఈ ఇంద్రనీలాల వలె పాలరాళ్ళ వలె కనబడితే కలియుగంలో మానవులు కొండ మొత్తం పగలగొట్టి అమ్మవారిని తీసి పక్కన పెడతారు. అమ్మని తీసి పక్కన పెట్టి కొండలు పిండి చేస్తారు. అసలు కదలకుండా కూర్చుంటే పద్మాకర్ గారిని కూడా పిల్లల కింద నిలబెట్టేసి స్లాబ్ వేస్తారు పైన. అటువంటి వాళ్ళు. అందువల్ల దయతో కలియుగంలో ఈ కొండ కేవల పాషాణమయంగా కనబడేటట్టు చెయ్యమని కోరు అంటే అప్పుడు సీతాదేవి లక్ష్మణుడి మాట విని అమ్మని ప్రార్థించింది. కలియుగ మానవులకు మాత్రం ఇది కేవలం రాళ్ల వలె కనబడుగాక, వాళ్ళకి ఇది విలువైన కొండ కింద కనపడకుండా చెయ్యి తల్లి అంటే అమ్మ అలాగే చేసిందిట. అందుకే శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే ఈ మార్బుల్స్ పోయాయి, ఇంద్రనీలమణులు పోయేది రాయి కింద కనబడుతోంది. ఇప్పుడు రాళ్ల కింద ఉండడం వల్ల లాభం ఏమిటనమాట, ఆ కొండల్ని, ఆ గుహల్ని, అమ్మల్ని అట్టే పెడుతున్నాం. లేకపోతే మనం ఏం చేస్తాం తెలియదు. ఇప్పుడు కేవలం పాషాణమయం. కానీ ఈ పక్షులు వెళ్ళినప్పుడు మాత్రం ఆ వింధ్యాచలం పూర్తిగా ఇంద్రనీలమణులలాగా చలువరాళ్లకు వల్లే చంద్రకాంత శలల్లా ఉన్నాయట. ఆ అపూర్వ సౌందర్యమును మెచ్చుకుని ఈ పక్షులు అక్కడికి వెళ్ళాయి, గంగలో స్నానం చేశాయి. కిందున్న వింధ్యాచల నివాసిని కొండ పొట్టలో ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి అష్టభుజాదేవిని భక్తితో దర్శించుకున్నాయి, నమస్కరించుకున్నాయి. కొండ పైభాగంలో మకాం పెట్టి రోజు ఏం చేసామన్నమాట, వేదం పఠించడం మొదలుపెట్టాయి. ఎవరైనా వస్తే ఉపకారం చేస్తున్నాయి. ఇదంతా ఎవరు చెప్పారు? మార్కండేయుడు జైమినికి చెప్పాడు. అది మర్చిపోకూడదు మనం, మొదటి రోజు కదా. జైమిని మహర్షి మార్కండేయుని దగ్గరికి వెళ్ళి 5 ప్రశ్నలు అడిగాడు. అందులో మొదటి 2 ప్రశ్నలు కలిపి ఒకటే కింద లెక్క అనుకోండి. మొత్తం మీద మామూలుగా అయితే 4, విడిగా అయితే 5 ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానం అడిగితే నేను ఇంకా నెల్లాళ్ల దాకా చెప్పడానికి వీల్లేదు. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పినప్పుడు దానికి తోకలా కథలు పుట్టుకొస్తాయి. ఈ కథల తర్వాత కథలు వస్తాయి. దాంతో నా యజ్ఞం ఆగిపోతుంది. యజ్ఞం మధ్యలో ఎంతసేపు మాట్లాడకూడదు. కాబట్టి నీకు ధర్మ సందేహాలు తీర్చుకోవాలనే కోరిక ఉంటే తక్షణం ధర్మ పక్షుల దగ్గరికి వెళ్ళి, అవి అక్షర కుక్షులైన పక్షులు, అక్కడికి పో అని చెప్పాడు. అప్పుడు ఈయన ఉన్నాడు, ఇంతకీ ఆ ధర్మపక్షులు ఎవరంటే ఈ కథ అంతా చెప్పాడు. ఇప్పుడు మార్కండేయుడి దగ్గర జైమిని సెలవు తీసుకుని మీ క్రియ కానివ్వండి అని, ఆయన ఉపాసనని చేసుకోమని కాలినడకన హుటాహుటిని వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాడు. మహానుభావుడి దగ్గర యోగశక్తి ఉండడం వల్ల ఆయన నడక ఎలా ఉందట, 1 నిమిషంలో 1800 మైళ్ళు ప్రయాణం చేయగలిగేంత వేగం కాళ్ళకు వచ్చిందట. అందుకే చాలా వేగంగా బయలుదేరి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు. ఆ వింధ్యపర్వతం దగ్గరకు వచ్చి ఆ రమణీయకతను చూసి ఆశ్చర్యపోయాడు. ఆహా,
ఇక్కడే కదా రామచంద్ర ప్రభు సీతాదేవిని మంచినీళ్ళు అడిగాడు. ఇక్కడే కదా సీతాదేవి అమ్మవారిని ఉపాసన చేసి నీరు కిందకి తెప్పించింది. ఓహో, ఇక్కడే కొండ గుహలో అమ్మవారు ప్రత్యక్షమై సీతాదేవికి అనేక రకాల ఆహార పదార్థాలు ఇచ్చింది. ఈ కొండ బంగారు కొండ, వేదాలకి ధర్మాలకి నిలయం, మహానుభావుడైన అగస్త్యుని వల్ల పతనమైన కొండ, సూర్యుడి యొక్క రథగమనాన్ని కూడా ఆపేసిన కొండ. ఈ కొండ మీద ఏనుగులు ఎటువంటివి? ఇంద్రుడి ఏనుగు ఐరావతాన్ని ఎడంకాలుతో తన్నగలిగేంత బలం కలిగినవి. ఈ కొండ మీద తిరిగే హంసలున్నాయి. బ్రహ్మగారి యొక్క వాహనమైన హంసని చంటి పిల్ల కింద మార్చేంత గొప్ప శక్తి కలిగినవి. అంటే బ్రహ్మవాహనం హంస కూడా వీటి ముందు పిల్లలట, అంత వేగం కలిగిన హంసలు ఇవి. ఈ కొండ మీద ఉన్న తీగలు కల్పలత కంటే గొప్పవి అని ఆ కొండని, ఆ రమణీయత్వాన్ని బహుధా ప్రశంసించాడు. ఇంతలో ఆయనకు ఒక చోట నుంచి చక్కని ఒక స్వరం వినపడింది. అది కూడా ఈశ్వరుడి యొక్క స్తోత్రం అన్నమాట. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళా చండకోదండకస్తా త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషా శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతు సౌఖ్యం అని 4 కంఠములు ముక్త కంఠంతో, అంటే ఒకే కంఠంతో రుద్రసూక్తం పఠిస్తున్నాయి. అది విన్నాడు ఈయన. ఏమి కంఠం ఇది! మానవులలో ఇటువంటి కంఠం ఎప్పుడైనా నేను విన్నానా? ఇవి ధర్మపక్షుల కంఠం. 4 పక్షులు ఒకేసారి పలుకుతున్నాయి. ఎక్కడ వెనక ముందు లాగానాం పేకానాం అన్నట్లేవు. 4 మాట్లాడితే ఒకేసారి చూడండి. మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేశారు ఆ మధ్యలో చోట. 100 మంది ఉన్నారు. అందులో ఇంత చేసి మైకు దగ్గర ఉన్నది 4. ఒకళ్ళు విశ్వం అనేలోపుడు వాడు విష్ణు అంటాడు. వాడు ముందుకి వాడు వెనక్కి. అందరూ ఒకే కంఠంతో ఒకేసారి విశ్వం విష్ణురు వషట్కారు అంటే అంత కష్టం. ఒక్క ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆవిడ పక్కన ఉన్న శిష్యురాలు కలిపి చదివితే మాత్రం ఇద్దరు కలిపిపోయినా ఎక్కడ తేడా రాదు. సుశిక్షితమైనటువంటి కంఠములు కలిగిన వారు, బాగా ఆరితేరిన మహానుభావులు అలా పడతారు. నిజంగా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి కారణ జన్మురాలు మీరాబాయి మళ్ళీ ఆవిడ కింద పుట్టింది మన అదృష్టవశాలు. మీకు తెలుసో లేదో 1937 నుంచి 39 వరకు ఒక 2 ఏళ్ల పాటు మీరాబాయి సినిమా తీశారు. ఆ మీరాబాయిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి నటించింది. హిందీలో తమిళంలో ఒకేసారి తీశారు. హిందీలోను తమిళంలో డబ్బింగ్తో పాటు. దాంట్లో నాగయ్య ఏమో మీరాబాయి భర్తగా, మీరాబాయిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఏం అద్భుతమైన నటనండి, సొంతంగా పాడుకునేది. దురదృష్టం ఏంటంటే ఆ హిందీది నేను ఎప్పుడూ దూరదర్శన్లో చూశాను నా చిన్నప్పుడు 1987లో. అది ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు. దూరదర్శన్ వాళ్ళు ఇవ్వాలి మనకి. తమిళంది కనపడతాం. తమిళంలో వాళ్ళు ఏంటంటే ఈ తమిళం పెచ్చకు దుట్టులు వాళ్ళకి. హిందీలో మీరాబాయి రాసిన పాటలు మీరు తమిళంలోకి మారిస్తే ఏం బాగుంటాయి? తమిళమే ఏ భాషలో అయినా. హిందీలో మీరాబాయి రాసిందనుకోండి, ఆ గీతములు మీరా గీతములు ఆ భాషలో పాడితేనే అందం. హనుమాన్ చాలీసా తెలుగులో అనువాదం చేస్తే ఆ మంత్రం, ఆ శక్తి పోతుంది, ఆ అందమే రాదు అసలు. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ అన్న దానికి దాన్ని తెలుగులోకి అనువాదం చేసేదానికి చాలా తేడా ఉంటుంది. భక్తితో చేసుకుంటారు, అది వేరే విషయం. ఎందుకు చెప్తానంటే మీరాబాయి రాసిన పాట ఉందనుకోండి, యాదు ఆవే యాదు ఆవే, నాకు ఇప్పుడు గుర్తొస్తోంది అని బృందావనం వెళ్ళగానే ఆవిడ ఏమిటి గుర్తొస్తోంది? ఇక్కడ కృష్ణుడు తిరిగాడు, ఇదిగో ఈ పక్కనేమో ఆవులు తిరిగాయి, ఈ పక్కన స్త్రీ పురుషుడు అనే పేరుతో కృష్ణుడు 2 రూపములు ధరించాడు, ఒకడు జీవుడు ఒక పరమాత్మ, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు రాసక్రీడలాడారు. ఇలా అద్భుతమైన పాట పాడి ఇవన్నీ గుర్తొస్తున్నాయండి. దాని తెలుగులో గుర్తొస్తోంది అంటే ఏం బాగుంటుంది? ఆ అందమే పోయింది మొత్తం. ఎవరి లాంగ్వేజ్లో అయినా అనువాదం పొరపాటును చేయకూడదు. ఆవిడ ఏ లాంగ్వేజ్లో ఎలా పాడిందో దాన్ని యథాతథంగా పాడితే అందం అనమాట. ఎందుకు అంత బాగా పాడింది? ఎందుకు చెప్తున్నానంటే ఎవరితో పాడినా అవతల వాడితో సమానంగా ఎక్కి దుక్కి లేకుండా వెనక్కి ముందుకి లేకుండా పాడిన మహాత్మురాలంటే ఆవిడ. అదృష్టవశాత్తు ఆవిడ నేను కళ్ళారా కూడా చూడగలిగాను. పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీకి ఈవోగా ఉన్న రోజుల్లో ఆవిడ చేత కొన్ని అన్నమాచార్య కీర్తనలు పాడించారు. ఆవిడకి సాయం చేయాలనే ఉద్దేశంతో. ఆవిడేమో సాయం పుచ్చుకోదు కనుక. అప్పుడు ఆవిడ చూశాను నేను.
ఏమి రూపము, అసలు ఏమి భక్తి! ఆవిడ చూస్తూ ఉంటే మీరాదేవి మళ్ళీ తిరిగి వచ్చి భూలోకంలో వెళ్ళి కొంతకాలం ఉండి వెళ్ళిపోయిన పుణ్యాత్మురాలన్నమాట. భగవంతుడు ఏదో కారణం చేత మానవ జన్మిస్తాడు. ఆ మానవ జన్మలో వాళ్ళు చేయవలసిన పనులు చేస్తారు, ప్రజల్ని బాగా ఉద్బోధిస్తారు. కొందరు పాటలతో అలరిస్తారు, కొంతమంది ఉపన్యాసాలతో అలరిస్తారు, కొందరు యజ్ఞములతో అలరిస్తారు, కొందరు పీఠాధిపతులై మనకి మార్గనిర్దేశం చేసి తమ దారిని తాము వెళ్ళిపోతారు. ఈ కారణ జన్ములంతా భగవత్ స్వరూపులు. వాళ్ళందరికీ మనం నిత్య నమస్కారం చేయాలి. అందుకే మనకి వేదం తేభ్యో నిత్యం నమో నమః, తేభ్య వారందరి కొరకు నిత్యం ప్రతిరోజు నమో నమః, నమస్కారం నమస్కారం. ఒకసారి కదా, అస్తమానం నమస్కారం చేయాలి. వారి రుణం మనం తీర్చుకోలేము. అసలు ఎవరెవరిలో ఏ ఏ శక్తులు ఉన్నాయో ఇవన్నీ నావి అన్నాడు కృష్ణుడు. యద్యద్విభూతి, ఏ ఏ విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో అవన్నీ నేనే అన్నాడు ఆయన. పాడుతున్నాడు ఒక ఆయన బాగా, ఆ గానం నేను. ఆడుతున్నాడు ఒకడు, ఆ ఆట నేను. చక్కగా ఉపన్యసిస్తున్నాడు ఒక ఆయన, అది నేను. ఒకడు పరిగెడుతున్నాడు, అది నేను. ఒకడు ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఆ కార్య నిర్వహణ శక్తి నేను అని పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు ఈ 4 పక్షులు ఒకే కంఠంతో సుస్పష్టంగా పలుకుతున్నాయి. అందుకే ఇవి ధర్మపక్షుల కంఠం అని జైమిని కనిపెట్టాడు. జత నిశ్వాసము అవిస్వరమతి విస్పష్టంబు సౌష్ఠవాన్వితము వివర్జిత దోషంబు ఈ భవ్యుల శృతి పఠనంబు ఇంత కర్ణ సుభగంబగునే. ఈ పక్షులు ఎంత చక్కగా చదువుతున్నాయే వేదం. అసలు ఎంత అందంగా, ఎంత మధురంగా వేదగానం చేయటం ఎవరి వల్లన్నా అవుతుందా? వేద పండితులు 4 చేరితే 4 కంఠం ఒకే రకంగా ఉండడం అంత తేలిక. ఆహా! కర్ణ సుభగం, సుభగము అంటే వినడానికి పనికొచ్చేది, మనోహరం. కర్ణ సుభగం అంటే ఏంటంటే చెవులకి వినడానికి చాలా బాగుందన్నమాట. అసలు సుభగము అంటేనే బాగుండుట, కర్ణ సుభగము చెవులకు బాగుండుట. కొంతమంది మాట్లాడితే మన చెవులు రిక్కించి ఇంకా విందాం ఇంకా విందాం అనుకుంటారు. కొంతమంది మాట్లాడితే ఈ చెవులలో మూసుకుని లేచి వెళ్ళిపోతాం. చెవులకు ఎంత ఇంపుగా స్వరంతో పలుకుతున్న ఈ పక్షులు చూడ్డానికి ముచ్చటగా ఉన్నాయి, కంఠం బాగుంది. పైగా కంఠం జత నిశ్వాసం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో పెట్టాయి. కాసేపు మాట్లాడితే అంటాడు ఒక్కొక్కడు, అన్నప్పుడు ఒక్కసారి ఆయాసం బయటకు వస్తుంది. ఇవి ఎంతసేపు పలికినా కంఠంలోంచి ఆయాసం రావడం లేదు. ఆయాసం లేకుండా ఏకధాటిని మాటలా ఎక్కడో చోట అంటాడు. ఆ ఊపిరి బయటికి విడిచిపెడుతున్నది తెలిసిపోతుంది అనమాట మనకి. కానీ ఈ పక్షుల్లోంచి ఎక్కడ ఆయాసం రావడంలా. అవిస్వరం అంటే పొరపాటు కూడా స్వరంలో తేడా లేదు. స్వరము ఎలా పలకాలో అలాగే పలుకుతున్నాయి, కానీ స్వరంలో హెచ్చుతగ్గులు లేవు, తప్పుడు స్వరాలు లేవు. అతి విస్పష్టం. కొందరు పలుకుతూ ఉంటే మింగేస్తారు, వాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదనమాట. లుడక్ లుడక్ అంటాడు, అది అర్థం కాదు. వీరు పలుకుతూ ఉంటే ప్రతి అక్షరము స్పష్టంగా అర్థమవుతుంది, ఏం మాట్లాడుతూనే అర్థమైపోతుంది అనమాట. అంత బాగున్నది స్వరం. సౌష్ఠవాన్వితం, పైగా కంఠం కూడా పీలగా కాదట, కంచు కంఠం అన్నమాట. కొందరి కంఠం పీలగా ఉంటుంది, ఏడ్చినట్టు ఉంటుంది. ఇవి అలా కాదు, సుష్ఠుగా ఉన్నది కంఠం, చక్కని కంఠం. వివర్జిత దోషం, ఎక్కడ ఒక్క శబ్దంలో కూడా దోషం లేదు. ఈ మహానుభావుల వేద పఠనం ఎంత మనోహరంగా ఉందా అని ప్రశంసించి జైమిని మహర్షి మెల్లగా ఆ బండరాళ్ళెక్కి దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావులారా, ధర్మపక్షులారా, మీ గొప్పతనం విన్నాను. మహాత్ముడు మార్కండేయుడంతటి వాడు, చిరజీవులలో చాలా గొప్పవాడైన మార్కండేయుడంతటి వాడు మీ గొప్పతనాన్ని గురించి పదే పదే ప్రశంసించాడు, విన్నాను. ఏదోలే కొంతమంది ఎవరినైనా పొగుడుతారు అనుకున్నాను, కానీ మీ దగ్గరకు వచ్చి చూశాక ఆయన మిమ్మల్ని గురించి చెప్పింది చాలా తక్కువ అనిపిస్తోంది. మీ రూపం, మీ కంఠం, మీ ప్రవర్తన అత్యాశ్చర్యకరం అని ప్రశంసించగానే ఠక్కున ఆ పక్షులు లేచి నిలబడ్డాయి. మహాత్మా, నువ్వెవరో మాకు తెలుసు అంటే చూడగానే కనిపెట్టాయి. వాటికి అంత శక్తి ఉందిగా, మరి తండ్రి ఇచ్చిన వరం ఉంది. అందువల్ల నీవు జైమినివి, వేదవ్యాస మహర్షి శిష్యులలో ముఖ్యుడివి,
సామవేదాన్ని ఆమూలాగ్రం పఠించిన మహానుభావుడివి. అటువంటి నీవు ఎక్కడి నుంచో కాలినడకని ఇంత దూరం వచ్చావు, ముందురా అని ఒక బండరాయి మీద కూర్చోబెట్టి, అంటే ఆసనం ఇచ్చాయి, రెక్కలతో అలా విసిరాయి, ముందు చల్లగాలి వచ్చేలా చేసి ఆయనకున్న చెమట తొలగించాయి. పక్కనే గంగ ఉందిగా వించే పక్కన, ఆ గంగా జలాన్ని దొన్నెలతో పట్టుకొచ్చాయి. ఆ జలం కాళ్ల మీద పోసి కడిగాయి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాయి. తర్వాత ఆయనకి గంగాజలం దాహంగా ఇచ్చాయి. మంచి ఫలములు ఆ కొండ నిండా ఉన్నాయి. ఆ కొండ అంటే రకరకాల ఫలవృక్షాలకి నిలయం. అటువంటి ఫలాలన్నీ కూడా, అవి కూడా పక్వమునకు వచ్చిన పళ్ళు, బాగా ముగ్గిపోయినవి కాదు, అలాగని పచ్చివి కాకుండా చక్కగా పక్వమునకు వచ్చి ఎంత పండాలో అంతే పండినటువంటి ఫలాలు పట్టుకొచ్చి పెట్టాయి. ఇవన్నీ పట్టి సేవ చేసి ఆ తర్వాత అన్నయ్యట, స్వామి మా తండ్రి గారు మేము చేసిన అపరాధం వల్ల మమ్మల్ని శపించాడు. ఆ శాపం ఒక అగ్ని, ఆ శాప అగ్ని ఇంకా మా శరీరంలో కొంత ఉండేది ఇప్పటిదాకా. ఈ పక్షులన్న ఈ మాట వినండి. మా యొడళ్ళులలో ఉండెడు, మా ఒడళ్ళులలో నుండెడు ఆయత పితృకోపవహినియంతయు నడగెల్ శ్రీయుత భవద్విలోకన తోయంబుల చేసి, శ్రీయుత భవద్విలోకన తోయంబుల చేసి సకల దుఃఖచ్యుతిగా. మహాత్మా జైమిని, మా తండ్రి పెట్టిన శాపం మా శరీరంలో అగ్ని రూపంలో ఉండి మమ్మల్ని మండిస్తూనే ఉంది. శాపాగ్ని ఇంకా కాలుస్తోంది. ఎన్ని జన్మలు ఎత్తినా శాపాగ్ని అంత తేలిగ్గా పోదు, ఇంకా కొంచెం ఉంది అగ్ని. అగ్ని చల్లారాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. ఇప్పుడు మేము నిన్ను చూచాం, నీ దర్శనమనే గంగాజలం మా తండ్రి శాపమనే అగ్ని మీద పడి ఆ అగ్ని చల్లారిపోయింది. అంటే అర్థం ఏమిటనమాట, మనం ఎన్ని దోషాలు చేసినా ఈ దోషాలన్నీ ఎప్పుడొకప్పుడు అగ్ని రూపంలో మనకు కాలుస్తాయే, ఈ అగ్ని మహాత్ముల దర్శనంతో తొలగుతుంది. మహాత్ముల దర్శనం గంగాజలం, మన పాపములు అగ్ని. పాపాగ్ని కాలుస్తూ ఉంటే, అంటే పాపములు అనేటటువంటి ఆ బాధ నుంచి బయటపడాలంటే మహాత్ములను దర్శనం చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా గురువులు వస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి ఎందుకు దండం పెడుతున్నావు, ఎందుకు కాళ్ళ మీద పడుతున్నావు, వారి దర్శనం వల్ల ఈ పాపాలన్నీ పటాపంచలైపోతాయి, పాపాగ్ని చల్లారుతుంది. చాలా గొప్ప పద్యం కదండి ఇది. మా తండ్రి శాపాగ్ని మమ్మల్ని కాలుస్తోంది, నీ దర్శనం అనే గంగాజలం ఆ అగ్నిని చల్లార్చి మాకు ఆనందం కలిగించింది. ఇక మాకు పాపాలు లేవు. అందుకే వీలున్నంత వరకు మహాత్ముల దర్శనం చెయ్యాలి, మహాత్ముల సేవ చెయ్యాలి, మహాత్ముల్ని ప్రశంసించాలి. నీవు వచ్చావు అని ఆయన్ని ప్రశంసించి కూర్చోబెట్టే. తదనంతర కథ విశేషాలతో మళ్ళీ రేపు 6:30 కలుసుకుందాం. ఇప్పుడు ఆయన ప్రశ్నలు వెయ్యాలి, అవి సమాధానాలు చెప్పాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.